ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్భగవద్గీత సప్తమోధ్యాయ విజ్ఞాన యోగ. భగవద్గీత 7వ అధ్యాయము విజ్ఞాన యోగం. ఇంతవరకు కూడా మనకి 6 అధ్యాయాలు పూర్తయినాయి. భగవద్గీత 18 కాబట్టి 13 షట్కాలుగా విభజింపబడింది. ప్రథమ షట్కమని, ద్వితీయ షట్కమని, తృతీయ షట్కమని మన పేర్లు అంతే. అదే విభజన లేదు, ఏమీ లేదు. మనస సౌలభ్యం కోసం చెప్పుకోవడం ఇంతవరకు. అందుచేత ఇప్పుడు మనకి 7వ అధ్యాయం అయితే దీని పేరు విజ్ఞాన యోగ అని పెట్టారు. జనరల్గా 4వ అధ్యాయంలో జ్ఞానయోగం అని ఉంది. ఇక్కడ మనకేంటి విజ్ఞాన యోగం. ఇంతవరకు వింటూనే ఉన్నాం మనం. జ్ఞానం అంటేటో విజ్ఞానం అంటేటో వస్తూనే ఉన్నాయి. అందుచేత జ్ఞానము అన్నప్పుడు ఏమిటి అంటే ఒక వస్తువుని తెలుసుకోవడం జ్ఞానం. అది అన్నమాట. అది ఇప్పుడు మనకి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తూనే ఉంటుంటాయి. అదేమిటది? జ్ఞానం అన్నమాట. పలాని వస్తువు ఇలా ఉంటుంది, పలాని వస్తువు ఇలా ఉంటుంది. ఇక రోజు ఒక్కొక్కరు అనౌన్స్మెంట్లు చేస్తూనే ఉన్నారు. దీన్ని ఏమంటారు? జ్ఞానం అంటారు. ఇప్పుడు ఆ టీవీలో వస్తువులు ఎక్కడ, ఏ షాప్లో అన్నీ మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని దాన్ని చూస్తూ ఆనందిస్తూ ఉంటుంటే అదే విజ్ఞానం. అది విన్నాం, ఇప్పుడు హాయిగా తీసుకొచ్చాం, ఎదురుగా చూస్తూ ఉన్నాం. కొన్ని వస్తువులు చూసి ఆనందపడాలి, కొన్ని వస్తువులు తిని ఆనందపడాలి. అర్థమైంది కదా? అన్నీ మనం తినడానికి కొన్ని ఏంటంటే వాగేంద్రియ ద్వారా గ్రహిస్తాం, కొన్ని నేత్రేంద్రియ ద్వారా గ్రహిస్తాం, కొన్ని శ్రోత్రేంద్రియ ద్వారా గ్రహిస్తాం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే అవి తనకు ఎదురుగా ఆ విషయాలతో సంబంధపడినటువంటి అనుభవం ఏదైతే ఉన్నదో ఆ అనుభవాన్ని ఏమంటాం మనము? విజ్ఞానము అంటామన్నమాట. అందుచేత దానికి విశేషమైన జ్ఞాన విజ్ఞాన అంటారు. అది సామాన్య జ్ఞానము, విజ్ఞానం.
జ్ఞానం అంటే విజ్ఞానం అన్నటువంటిది విశేషమైన జ్ఞానం. విశేషం అంటే దాన్ని మనకి అది విజ్ఞానం అన్నటువంటిది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఒకటి పరోక్షమని, రెండు అపరోక్షమని. పరోక్షంగా తెలుసుకున్నటువంటిది జ్ఞానం, అపరోక్షంగా తెలుసుకున్నది విజ్ఞానం. అందుచేత జ్ఞానము విజ్ఞానం, తెలుసుకొనుట అనుభవించుట, ఇది అనుభవం అన్నమాట విజ్ఞానం. ఆ విధంగా మనకి ఈ విజ్ఞాన యోగంలో మొట్టమొదటి శ్లోకం శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెప్తూ ఉన్నాడు, మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే 6వ అధ్యాయంలో మనం చెప్పుకొచ్చారు ఉంజన్ అని, యోగం యుంజన్. ఆ విధంగా వస్తున్నప్పుడు ఏమిటి, మయి ఆసక్తమనః, నా యందు ఆసక్తమైనటువంటి చిత్తం అన్నారు. అది మనం ఏంటంటే ఏ యోగం చేస్తూ ఉన్నామో దాని యందు మనకి ఏముండాలి, ఆసక్తమైనటువంటి చిత్తం. ఏ పని చేస్తూ ఉన్నాం, మంచి పని ఏదైతే సాధన చేస్తూ ఉన్నామో దాని యందు మనకి ఎలా ఉండాలి, ఆసక్తమైన చిత్తం ఉండడం. అది భగవంతుని యందే ఉన్నట్లు అనమాట. అది దాని యందు ఏదైతే మనం ఈ యొక్క ఆధ్యాత్మికమైన సాధన చేయడానికి ధ్యేయాన్ని నెలకొల్పుకొని ఆ ధ్యేయంతో ఇంజన్ ఐక్యపరుస్తూ ఉన్నామో, అది మరి ధ్యేయానికి పరమార్థం ఏమిటి, ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలని కానీ, లేకపోతే భగవంతుని యొక్క తత్వంతో తాదాత్మ్యం చెందాలని కానీ, లేకపోతే భగవంతుని ప్రత్యక్షం చేసుకోవాలని కానీ మనం కాదు ఆ పని. అందుచేత మయి ఆసక్తమనః, అది ఆ వస్తువునందు ఆసక్తమైనటువంటి చిత్తం ఉండాలి. అది అన్నమాట. అటువంటి చిత్తము కలిగిన మనస్సునికి ఏమిటి, యోగం యుంజన్ మదాశ్రయ, అది అన్నమాట. యోగం యుంజన్ను, ఆ యోగాన్ని శీలించుచు, ఆ యోగాన్ని మనకి ధ్యేయంతో సంబంధపడుచు చేస్తూ ఉంటుంటే అప్పుడు మనం ఎవరిని, భగవంతుణ్ణి ఆశ్రయించినట్టు అవుతున్నది అన్నమాట. మనస్సు నిలిపి యోగం చేస్తూ ఉంటుంటే మనం ఎవరిని, భగవంతుని ఆశ్రయించినట్టు అవుతున్నది. మరి అతన్ని ఆశ్రయించితే మనకి ఏమి లాభం చెప్తున్నారు, మాం నన్ను, అతడు ఏమిటి, జ్ఞాస్యసి, అతడు అటువంటి యోగముని ఎవరైతే చక్కగా శీలించాడో అతనికి పడుతుందన్నమాట. ఆయన యథార్థమైన తత్వము అతనికి పడుతుంది. అందుచేత అటువంటి స్థితిలో చెబుతున్నాడు భగవంతుడు, యథా మాం జ్ఞాస్యసి, నన్ను ఏ విధంగా తెలుసుకుంటావో. మరి ఎలా తెలుసుకుంటావు అనుకున్నావు, అసంశయం, సంశయము లేకుండా. మళ్ళీ ఎలాగా, ఏదో ఆ మొక్క ఈ మొక్క కాదు, సమగ్రం, సమగ్రం అన్నమాట. అది ఏదైనా సరే సమగ్రం అంటే ఏంటి, సంపూర్ణముగా. సమగ్రం అంటే ఏమిటి, బాగుగా. అది తెలుసుకున్నావా, సమగ్రం. అది సమ్యక్ అగ్రం సమగ్రం అన్నమాట. అది ఆ చివర అంత్యం తెలుసుకోవడం. అది అందుచేత అసంశయం సమగ్రం మాం, నన్ను యథాజ్ఞాస్యసి, ఏ విధంగా తెలుసుకుంటావో, తత్తు శృణు, దానిని చక్కగా వినుదువుగాక. అది లోట్ అనమాట. శృణు శృణుతాం శృణువంతు, శృణు దానిని చక్కగా నీ విందువుగాక. ఎందుకు అంటావా, మరి నీవు చక్కగా ఆ మనస్సు ఇంతకుముందే సమంకాయ శిరోగ్రీవం ధారయన్ నచనం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం యోగాన్ని బాగా శీలిస్తూ ఉన్నావు. యోగం శీలించిన తర్వాత దాని పరమావధి ఏమిటి,
తత్వాన్ని తెలుసుకోవడమే పరమావధి. మనం చేసినటువంటి సాధనకి పరమావధి ఏమిటి? తత్వాన్ని. అందుచేత నీకు నేనేం చెప్తాను, యథా జ్ఞాసి తచ్చృణు, దాన్ని ఏ విధంగా అయితే నీవు తెలుసుకుంటావో దానిని నేను చక్కగా చెప్తున్నాను, విను అంటున్నాడు. కాబట్టి మనకి ఆసక్తి స్థానము, ఆశ్రయ స్థానము ఎప్పుడు ఒకటిగానే ఉండాలి. అది అన్నమాట. ఆసక్తి స్థానము, ఆశ్రయ స్థానం అది ఒకటిగానే ఉన్నప్పుడే అది ఏకంగా అవుతుంది అన్నమాట. ఆశ్రయం ఒక దగ్గర, దానికి ఉన్నటువంటి ఆసక్తి ఒక దగ్గర ఉంటే అవదనమాట. రెండు కూడా విడివిడి అయిపోతుంది. అందుచేత భగవంతుని ఆశ్రయిస్తూ ఆ భగవత్ సంబంధమైనటువంటి తత్వంతోనే మనసు ఉన్నప్పుడు చక్కనైనటువంటి దానికి ఆశ్రయం అదే, పరమావధి అదే అన్నటువంటిది. అందుచేత చెప్తూ ఉన్నారు, ఈ ప్రకారముగా మయ్యా ఆసక్తమనా పార్థ. ఎందుకు అంటే ఇప్పుడు గజేంద్రుడు సంగతి అందరికీ తెలుసు. ఎన్నాళ్ళు యుద్ధం చేశాను పోతనామాచులు వాళ్ళు రాశారు. కానీ లాస్ట్కి ఏమిటి అంటే ఆయన మనస్సంతా నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపందగున్ దీనున్ రావే ఈశ్వరా కావవే వరదా అన్నాడు. ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి? నీవే తప్ప ఇతఃపరం బెరుంగను అన్నాడు. అది అక్కడ విశేషణం. ఏమిటి అక్కడ విశేషణం ఏమిటంటే ఇతకంటే పరం రెండోది ఇంకోటి ఉన్నది, ఇది నాకు తెలియదు, నిన్నే నమ్ముకున్నాను అన్నాడు. అది అన్నమాట. నిన్నే నేను నమ్మి ఉన్నాను. ఇతఃపరం, ఇంతకంటే ఎక్కువ ఇంకా లోకంలో ఇంకోటి నాకు ఏమీ తెలియదు. అందుచేత ఈ ప్రకారముగా చెప్పుకొని మనకి వచ్చారు. యోగం యుంజన్ అర్జున, నీకు ఇక్కడ ఉందయ్యా. ఎందుకు అంటే అది నీకు ఉంది. ఆ యొక్క ఏకాగ్రత అన్నటువంటిది నీకు ఉంది. ఏకాగ్రత నీకు లేకపోవడమా? ఉంది. ఎన్ని దగ్గరలో చూస్తున్నాను కదా, నీ ఏకాగ్రత ఉంది. ఇక నేను చెప్పబోయినటువంటిది నీకు పడుతుందన్నమాట. అది ఏదో ప్రశ్న వేసినంత మాత్రం పట్టలేదని కాదు. ఏంటంటే ప్రశ్న అన్నటువంటిది సందేహం. ప్రశ్న వేస్తున్నోడికి ఇంకా పడుతుండదు అనమాట. ఏంటి అర్జున్ ఇన్ని ప్రశ్నలు వేస్తున్నా, ఆయనకేం పట్టింది అని. ఆయన ఏకాగ్రత ఉంది. లేకపోతే ఎట్లా అంటే కిందని చూసి ఆ యొక్క భూమిలో పైన ఉన్నటువంటి నీడను చూసి ఆ యొక్క బాణంతో కొట్టాడు అంటే ఎంత ఏకాగ్రత ఉండాలి? సామాన్య ఏకాగ్రత ఉంటుందా? ద్రౌపది స్వయంవరంలో పెట్టినటువంటి టెక్స్ట్ ఏమిటి పెట్టారు వాళ్ళు? ఆ పైన అక్కడ ఒక చేపనం వచ్చి అంత ఏదో కట్టి ఆ నీడ కింద పడితే కిందనున్నటువంటి దాన్ని చూసి పైన కొట్టాలంటే సామాన్యమా? అది ఏకాగ్రత ఉన్నవాడికి వస్తుంది. ఉంది, నీకు ఏకాగ్రత లేదని కాదు అని చెప్తున్నాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అందుచేత ఏమి ఇక ఇప్పుడు నేను బోధింపబడిన సమగ్ర స్వరూపం. సమగ్రం అంటే ఏమిటి? అఖండ తత్వం అన్నమాట. ఖండాంతరము కాకుండా అంతటా ఏకమై ఉన్నటువంటి ఏ తత్వం అయితే ఉన్నదో ఆ తత్వమును ఏమి సంశయరహితముగా అన్నారు. అసంశయం అది సంశయరహితముగా తెలుసుకోగలిగినటువంటి అర్హత ఉంది కదా, అధికారం నీకు ఏర్పడి ఉంది. లేకపోతే లేదు. అందుచేత ఈ విధముగా ఒకవేళ సందేహం రావచ్చు. సందేహాన్ని మనసులో పెట్టుకోకూడదు, తీర్చేసుకోవాలి. అది అన్నమాట. సందేహం రావడం, సంశయం రావడం సహజం, రావాలి. వచ్చినటువంటి సందేహాన్ని అలాగే ఉంచుకున్నాం అనుకోండి, అది కొత్తది ఎక్కనివ్వదు. అర్థమైంది కదా, మనసుకి ప్రశాంతత ఉండదు. ఏదైనా కొత్త విషయం ఎక్కించాలంటే ఈ సందేహం ఉండదు, ఇదే తినేస్తారు సగం, దాన్ని ఎక్కనివ్వదు అన్నమాట. అందుచేత ఈ సందేహ నివారణ పూర్తిగా చేసుకున్న వారికి ఆ పైది మెట్టు కూడా తొందరగా ఎక్కుతుంది. ఈ నివారించేందుకు అది ఎక్కదు కాబట్టి సంశయాత్మ వినశ్యతి అన్నాడు. సంశయమైన మనస్సు గలవాడు వినాశాన్ని పొందుతున్నాడు అంటే ఏమిటి?
ఏమో నేను నాశపోయి ఇల్లు పోయి వాకలు పోయి ఏమి అర్థమైంది కదా, ఉన్న పదవులు పోవు. దీనివల్ల ఏం పోతుంది అంటే ఈ మనస్సు ఏకాగ్రతని చెందలేక నూతన విషయమైన అమోఘమైన విషయాన్ని పట్టుకోకుండా పోతురుడు కాబట్టి వినశ్యతి అన్నాడు. అంతేగాని సంశయాత్మ ఉంటే ఇంట్లో డబ్బల్లో పోతుందని అర్థం చేసుకోకండి ఈ వినశ్యతి అనే మొక్కకి. అది చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా భగవంతుడు ఏమి చెప్తూ ఉన్నాడు, అయ్యా ఎలా అంటే ఇప్పుడు వస్త్రాలన్నిటిలోనూ ఏముంటుంది, పత్తి ఉంటుంది. అర్థమైంది కదా, అది దారం. ఆ దారానికి మూలకారణం ఏమిటి, ప్రత్తి. అది ఆ వస్త్రాల్లో ఈ పత్తి తప్ప వేరు ఏమీ లేదన్నమాట. అది అలాగనే వస్త్రములలో మనం దారం అంటాం, దారానికి మూలం ఏంటి, ప్రత్తి. అది దాన్ని తీసుకుంటాం. అందుచేత వస్త్రాలలో ఏ విధంగా అయితే ఆ ప్రత్తి తప్ప వేరే లేదో ఈ నామరూపాత్మకమైన పదార్థాలు అయితే ఏమున్నాయో అందులో పరమార్థ వస్తువైనటువంటి పరమాత్మకు అన్యం ఏది లేదయా అర్జున అని చెబుతూ ఉన్నాడు. ఏదైతే ఉన్నదో ఈ నామరూపాత్మకమైనటువంటి భిన్న భిన్నంగా ఉన్నా, ఎన్ని రకాల వస్త్రాలు ఉన్నా, ఎన్ని రంగులు కలిగినవి ఉన్నా, అనేక సన్నం ఉండొచ్చు, ముదుగు ఉండొచ్చు, ఫైన్ క్వాలిటీ ఉండొచ్చు, రకరకాలు ఉన్నా ఈ అన్నిటికీ ఆధారం ఎక్కడండి, ఆ భూమి నుండి వచ్చినటువంటి పత్తి నుండే ఇవన్నీ ఎలాగైతే ఉందో ఈ పత్తి అన్నిట్లోనూ వస్తాయి. ఎలాగ అనిశ్చితముగా ఉండి చక్కగా ఆధారం అయిందో అలాగా ఈ నామరూపాత్మైన ప్రపంచానికి అంతా కూడా పరమాత్మయే జగత్కారణం అన్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. అందుచేత ఈ ప్రకారముగా భగవంతుడు మనకి చెప్పి ఇక ఇప్పుడు చెప్పబోతున్నాడు రెండవ శ్లోకంలో, జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యజ్ఞాతవ్యమవశిష్యతే. ఇప్పుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు, అయ్యా యత్ జ్ఞాత్వా ఇది చెప్తున్నారు. ఏది తెలుసుకుంటే ఇహ ఈ లోకములో అన్యత్తు జ్ఞాతవ్యం నా అవశిష్యతే. ఏమిటంటే యత్ జ్ఞాత్వా, యత్ అంటే దేనిని జ్ఞాత్వా తెలుసుకున్నట్లయితే, ఇహ ఈ లోకములో, అస్మిన్ లోకే ఈ లోకమునందు, భూయ మరలా, అన్యత్ వేరే వేరే ఏదైనా సరే, జ్ఞాతవ్యం నావశిష్యతే ఇంకోటి తెలుసుకోవలసినది ఏమీ లేదయ్యా అంటున్నాడు. ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవలసినటువంటి విషయము లేదో అది తెలుసుకోవాలంటున్నాడు. యజ్ఞాత్వ అంటే ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవలసినది, అవశిష్యత అంటే మిగిలి ఉండడం, నా అవశిష్యత అంటే ఇంకా మిగిలి ఉండలేదు. దేన్ని తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాలని శేషము లేకుండా ఉన్నదో అదేనమాట, దాన్ని తెలుసుకోవాలి. తక్కినవన్నీ ఎంత తెలుసుకున్నా అది తెలుసుకోకపోతే జన్మరాహిత్యం అంటే ధర్మార్థ కామమోక్షంలో మోక్షం అన్నటువంటి పదానికి అన్వయం కుదరదన్నమాట. అందుచేత యజ్ఞాత్వా అర్జున దీనిని నువ్వు చక్కగా తెలుసుకుంటే, ఇహ ఈ లోకములో, భూయ అంటే మరలా, అన్యత్ రెండవది, జ్ఞాతవ్యం తెలుసుకోదగినది, నా అవశిష్యతే ఇంక మిగిలి ఉండలేదో, తతో అటువంటిది జ్ఞానం, అటువంటిది అహం నేను, తే నీకు, జ్ఞానం సవిజ్ఞానం ఇదం జ్ఞానం. ఎలాంటిది జ్ఞానము, సవిజ్ఞానము అంటే విజ్ఞానముతో కూడినటువంటి జ్ఞానం. సవిజ్ఞానం అంటే విజ్ఞానముతో కూడినటువంటి జ్ఞానము, జ్ఞానము ప్లస్ విజ్ఞానం ఈ రెండింటితో కూడినటువంటిది.
వక్ష్యామి. ఎలా చెప్తానంటే అశేషత, అది శేషం అంటే మిగిలి ఉండడం, అశేషం అంటే ఏమి మిగిలి ఉండదు, ఇంకా చెప్పబోయేది ఏమీ లేదు. అదే అని చెబుతున్నాడు. అశేషత అంటే సంపూర్ణముగా, శేషం అంటే ఏదో ఒకటి మిగలడం, శేషం లేదంటే ఇంకేమిటి, అంత జీరో, జీరో ఉంటే పూర్ణమైన మాట, అర్థమైంది కదా. అందుచేత సంపూర్ణముగా అహం వక్ష్యామి, ఇది ఫ్యూచర్ టెన్స్, అంటే మనకి భవిష్యత్తు చెప్తాను అంటూ ఉన్నాడు, అర్థమైంది కదా. అహం వక్ష్యామి అంటున్నాడు. అందుచేత ఇంతవరకు కూడా జ్ఞానం విజ్ఞానం, ఇంతకుముందు జ్ఞానయోగంలో కూడా మనకు వచ్చింది అక్కడక్కడ. జ్ఞానం అంటే ఏమిటి మనం సంగ్రహంగా తెలుసుకోవడం, శాస్త్రజ్ఞానం, ఇది అనమాట. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే ఏమిటి, అనుభవ జ్ఞానం. ఇది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. పండు మనకి పచ్చగా ఉంటుంది, ఆ పండు తీయగా ఉంటుంది అని తెలుసుకోవడం ఏమిటి, శాస్త్రజ్ఞానం. ఆ పసుపుదనమైన పండు ఆ పేరుకు తగినదని తీసుకొచ్చి అది తింటే ఆ చెప్పినట్టుగా ఉంటే ఇది అనుభవజ్ఞానం అని సంగ్రహార్థం. ఈ విధముగా జ్ఞానం అనగా ఏమిటి, ఒక శాస్త్ర జ్ఞానం. విజ్ఞానము అన్నటువంటిది ఏమిటి, ఆ విజ్ఞానం అనేది ఎప్పుడు విజ్ఞానం అవుతుందంటే శాస్త్రజ్ఞానాన్ని చక్కగా అనుష్ఠానంలో పెట్టుకున్నప్పుడే విజ్ఞానం అవుతున్నది. ఎంతవరకు అనుష్ఠానంలో పెట్టుకోలేదో అంతవరకు శాస్త్రజ్ఞానమే కానీ విజ్ఞానము కాదు. ప్రతి వస్తువు అంతే, ఏదైనా సరే మనకి. ఇప్పుడు మనం శాస్త్రంలో చదువుకున్నాము, డాక్టర్ కోర్సు ఒకరు చదువుకున్నారు, ఇంజనీర్ కోర్సు ఒకరు చదువుకున్నారు, ఎన్నాళ్ళు అలా ఉన్నా ఏం లాభం ఉంది. అది మనం ఇప్పుడు అనుష్ఠానం అంటే వర్క్ చేయడమే అనుష్ఠానం మనకు. అక్కడ ఇంకా అనుష్ఠానం, అక్కడ అనుష్ఠానం ఏమిటి, డాక్టర్ ఏమో అక్కడ హాస్పిటల్లో కూర్చోవాలి, ఇంజనీర్లు ఏమో ఇక్కడ ఆఫీసులో కూర్చోవాలి. ఎప్పుడైతే ఈ శాస్త్రజ్ఞానాన్ని చక్కగా మనం అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నామో అప్పుడేమైపోయింది, అది విజ్ఞానం అయిపోయింది అన్నమాట. అది చెప్తూ ఉన్నది ఈ ప్రకారముగా. కాబట్టి ఇప్పుడు వైద్యుడు ఎంతసేపు మనం చదువుకున్న తర్వాత అది అనుష్ఠానంలో పెట్టుకోలేదనుకోండి, అది విజ్ఞానం అవ్వదు. అందుచేత దానిని తాను తెలుసుకోవాలి, అది అనుష్ఠానంలో పెట్టాలి, అప్పుడు ఆయనకి విజ్ఞానం అవుతుంది. ఆ విధముగానే ఇప్పుడు మనకి అలా లేకపోతే ఎలా ఉంటుందంటే ఆ విజ్ఞానాన్ని మనం పొందకపోతే దర్వీపాకరసం యదా అంటారనమాట. అర్థమైందిగా, దర్వీపాకరసం యదా. అది దర్వీపాకం అంటే ఏమిటి, మనకి ఇక్కడ గరిటె అనమాట. గరిటె ఏం చేస్తారు, అన్నిట్లోనూ ఉంటుంది అనమాట. కూరలో ఉంటుంది, చారులో ఉంటుంది, పచ్చళ్ళలో ఉంటుంది, కానీ దాని రుచి దానికి తెలియదు అనమాట. అది అన్నిట్లోనూ ఉంటుంది, గరిటెతో వడ్డించుకోవాలి మనం. ఆ గరిటెలేడు జాగయ్యే ఉండదు, అన్నిట్లో ఉండాలి. కానీ ఏమైంది, ఇది గరిటెకి దాని సంగతి ఏమి, గరిటెకి ఆ రుచి, ఆ ఉప్పు ఉందో, తప్పు ఉందో, తీపి ఉందో, ఆ సంగతి దీనికేమీ తెలియదు. అలాగైపోతుంది. అందుచేత మనకి ఏదైతే తెలుసుకున్నామో ఆ తెలుసుకున్నది అనుష్ఠానంలో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, విజ్ఞానం అవుతూ ఉన్నది. ఈ విధంగా ఒక యోగా చేయాలన్నారు. ఆ విధంగా యోగాలో మనం కూర్చుంటే అది యోగ విజ్ఞానం మనకి కలిగిందనమాట. అది అలాగే వైద్యశాస్త్రాన్ని మనం తెలుసుకున్నాం, ఆ తర్వాత అది అమలులో పెడితే వైద్య విజ్ఞానం అనేది కలిగింది. ఈ ప్రకారముగా శాస్త్రం అన్నటువంటిది పరోక్ష జ్ఞానం. దాన్ని మనం అన్వయం చేసుకొని అనుష్ఠానంలో పెట్టుకునేటప్పుడు ఆచరణకు వచ్చేసరికి విజ్ఞానం అవుతూ ఉన్నది. అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా జ్ఞానం అన్నది ఎప్పుడూ కూడా అది ఎలాంటిది అంటే అపరోక్ష వస్తువే. జ్ఞానం అనేది అది పరోక్ష వస్తువు కాదు. అయినా సరే అది పరోక్షంగా ఉండాలంటే హేతువేమి అని చెప్తున్నారు. కాబట్టి జ్ఞానం అన్నటువంటిది అందరిలో ఏకం సమానంగా ఉన్నా, జ్ఞానం అనేది అందరిలో ఒక్కలాగే ఉంటుంది. కానీ అది ఎక్కడ పరోక్షమైంది, మనకి ఎక్కడ అపరోక్షమైంది విషయము అన్నటువంటిది అంతఃకరణంలో ఉన్న దోషం వల్ల దాని యథార్థాన్ని తెలుసుకోనప్పుడు ఏమైపోతుంది, పరోక్షమైపోతుంది. అంతఃకరణములో దోషం లేకుండా ఉన్నప్పుడు వాస్తవంగా ఉన్న వస్తువును పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, అది అపరోక్షం అవుతూ ఉన్నది.
అంతఃకరణంలో దోషం వల్ల ఆ విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి అదేమైపోయింది, అప్పుడది పరోక్షమైంది. ఎప్పుడైతే అంతఃకరణం శుద్ధి అయిందో మనకి ఆ విషయం అంతఃకరణంలో చక్కగా అవగాహన ఎప్పుడు వచ్చేసిందో అప్పుడు అదేమైంది, అపరోక్షమైంది. ఇది చెప్తూ ఉన్నారు. అందుచేత ఇవన్నీ మనకి అన్నీ ఒకదాన్ని ఒకటి అన్నం చేసుకోవాలి మనం. ఒకటి ఏంటంటే ఇది ఎలాగా అందరికి అర్థమైంది, పరమాత్మ ఒకటి అంతటా ఉన్నాడు అన్నటువంటిది పరోక్షము, పరమాత్మ నేను అనుకోవడము అపరోక్షం. ఇది పరమాత్మ అంతటా ఉన్నాడు అంటే ఏమైంది, మనకి అది జ్ఞానం అయింది. ఆ పరమాత్మ స్వరూపాన్ని అహం బ్రహ్మాస్మి బ్రహ్మేవాహమస్మి అన్నటువంటి ఎప్పుడైతే అంతఃకరణములో అది స్థిరమైపోయిందో అప్పుడే దాన్ని విజ్ఞానము ప్లస్ అపరోక్షము అన్నటువంటి విషయాన్ని మనకు సాన్వయం వస్తూ ఉన్నది. అందుచేత ఈ ప్రకారముగా జ్ఞానం అనేది అందరిలో ఏకసమానంగా ఉన్నా ఆ అంతఃకరణం అన్నటువంటిది సరిలేక అది కొంతమందికి పరోక్షంగా ఉంటుంది కానీ అపరోక్షం అనేది కావడం లేదు. ఇప్పుడు ఎలా అంటే ఒక ఉదాహరణ, మనకి కరెంటులో దోషము లేదు ఇప్పుడు కూడా. ఆ లైట్లో ఉన్నటువంటి మనం పెట్టిన బల్బుల్లో ఉన్నటువంటి దాన్ని బట్టి తేడా ఉంటూ ఉంటుంది. కరెంట్లో మనం ఇప్పుడు పెట్టాము 50 క్యాన్ల బల్బు, అది ఎలా ఉంటుంది, అంతే వెలుతురు ఉంటుంది. కానీ మనకి అవసరం వచ్చి 100 క్యాన్లు పెట్టాము, అప్పుడు అది పూర్తిగా వెలుతురు వస్తుంది. అదే ప్లగ్లో తీసి మనం 500 క్యాన్లు పెడితే ఇంకా వెలుతురు వస్తూ ఉన్నది. ఇక్కడ వెలుతురు రావడానికి కారణం ఏమిటి అన్నటువంటిది, మనకి నైట్ కావాలి, ఉన్నది ఒకటే ప్లగ్, అది తీసి బెడ్ లైట్ పెట్టాం, ఇప్పుడు ఏమైంది, చిన్నదైపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ భేదం వస్తూ ఉన్నది, ఈ ఒక్క లైట్లలో ఉపాధులలోనే అది. అలాగనే మన అంతఃకరణంలోనే తేడా వస్తూ ఉంటుంటుంది. ఆ అంతఃకరణాన్ని శుద్ధం చేసుకోవడానికి మనం చేస్తున్న పనులన్నీ కూడా ఎవరైతే చక్కగా చేయదగిన పనిని నిష్కామంగా చేస్తూ ఆ యొక్క అంతఃకరణంలో ప్రతి విషయంలో ఉండాలి. ఏదో భగవంతుడి పూజ చేసి ఆయనకు అర్పించిన నిష్కామం కాదు ఇక్కడ, అర్థమైంది కదా. మనం తినే తిండి నుంచి, ఇచ్చే వస్తువు నుంచి, నడిచే నడక నుండి, చేసే పని నుండి ఈ సమస్తము వెళ్ళాలి. అది అనమాట మన నిష్కామం అంటే ఏదో కాసేపు 10 నిమిషాలు కూర్చొని కృష్ణార్పణం అని అంత ప్రాణాయ స్వాహ అని చెప్పినవి నీకు అర్పణం అంటే అదే నిష్కామం కాదు. మన ఆచరణలో ఇప్పుడు మొదటి నుంచి ఉదయం నుంచి సాయంకాలం చేసిన పని అంతా కూడా ఆ విధంగా ఉండాలి. అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఉపాధి అయినటువంటి అంతఃకరణంలోనే ఈ భావనలన్నీ కూడా ఉంటాయి. అందుకనే ఇది ఏమిటి అంటే సమ్యక్ భావన, సంభావన, నా సమ్యక్ భావన, అసంభావన అంటారు. ఈ అసంభావన అంటే ఏంటి, ఇది ఒక సంశయం అన్నమాట, ఇది ఒక దోషం అంటారు దీనిని. ఇది 2 విధాలు. ఎలా అంటే ఇప్పుడు ఒకటి ప్రమాణగత సంశయం, 2 ప్రమేయగత సంశయం. ప్రమాణము అంటే ఏమిటి, మనకి తస్మాత్ శాస్త్రం ప్రమాణం అన్నారు. ప్రమాణం ఏమిటి అంటే మనకి భగవద్గీత ఏం చెప్పింది, ప్రమాణం వేదమే ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం. ఈ ప్రమాణములోనే సంశయం పొందబడికి అనమాట. ఇప్పుడు ప్రమేయం, శాస్త్రం దేన్ని ప్రతిపాదిస్తుందో అది ప్రమేయం అవుతుంది, శాస్త్రం ఏమవుతుంది, ప్రమాణం అవుతుంది అనమాట. శాస్త్రం దేని ఏదో వస్తువుని ప్రతిపాదిస్తుంది. శాస్త్రం ఏ శాస్త్రం అయినా సరే ప్రతిపాదించే విషయం ఏమవుతుంది, ప్రమేయం అవుతుంది. దేని చేత ప్రతిపాదింపబడుతుందో అది ప్రమాణం అవుతున్నది అనమాట. ఎవరైనా ఉపన్యాసం చెప్పారనుకోండి, ఆయన ప్రతిపాదకుడు కాబట్టి ఆయన ప్రమాణం అవుతాడు. ఆ ప్రతిపాదించిన విషయం ప్రమేయం అవుతూ ఉన్నది. అలాగనే శాస్త్రం చదివేటప్పుడు శాస్త్రం ఏమవుతుంది, ప్రతిపాదకం అవుతుంది అనమాట. అది ఏదైతే మనము చెప్తూ ఉందో అది ప్రతిపాద్యం అవుతుంది. ప్రతిపాద్యం ఎప్పుడు ప్రమేయ వస్తువు అవుతుంది, ప్రతిపాదకం ఎప్పుడూ కూడా ఏమవుతుంది అంటే అది ప్రమాణ వస్తువు అవుతుంది. అందుచేత ఇప్పుడు ప్రమాణ సంశయము అన్నప్పుడేటి ఈ శాస్త్రమునందే చెప్పండి. కొంతమందికి శాస్త్రం మీదే నమ్మకం ఉండదు, ఇంకా ప్రమాణంలోనే నమ్మకం ఎవరికి ప్రమేయం ఎక్కడ బోధపడుతుంది. ముందు ప్రమాణం ఉండాలి.
ఏ పని చెయ్యాలన్నా ఏ పని చేయకపోవాలన్నా భగవంతుడు ఏం చెప్పాడు చెప్పండి మనకి? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకారి వ్యవస్థితం అన్నాడు. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తు మిర్హసి. మనము వేదాంతాన్ని ఒక్కటి నమ్మం కానీ తక్కినంతా నమ్ముతూ ఉంటుంటాం శాస్త్రం. అర్థమైంది కదా? ఇక్కడికి వచ్చేసరికి అర్థం కాక దీన్ని నమ్మడం మానేస్తాం. తక్కింది అర్థమైనా అర్థం కాకపోయి నమ్మిస్తుంటాం అన్నమాట. ఏమిటి? ఇప్పుడు ఒక రాయి తెచ్చాడు, వచ్చిన అంటాడు, ₹1,00,00,000 అంటాడు. ఏం చూస్తాం మనం? నమ్మేస్తాం హైగన్న. అర్థమైంది కదా? దాన్ని చక్కగా నమ్ముతుంటాం. ఆ విధంగా మనకి శాస్త్రం ప్రతిపాదించబడే తత్వాన్ని కూడా నమ్మకం ఉండాలి. ఆ శాస్త్రం అనేది మన ఎవరికి అందరికీ ఏం ప్రమాణం చెప్పండి? వేదం ప్రమాణం. వేదాన్నే మరి మనం నమ్మకుంటా ఉన్నప్పుడు ఆ సందేహం ఏం చేస్తుంది? అనుష్ఠానానికి తీసుకురాదన్నమాట. అనుష్ఠానానికి తీసుకురాకపోతే అంతఃకరణ శుద్ధి కాదనమాట. అందుచేత అంతఃకరణం అన్నటువంటి దోషంలో ముందు ప్రమాణికత దోషం ఉండకూడదు. నెక్స్ట్ ప్రమేయం కొద్దాం. ప్రమేయం వస్తువు. ఆ వస్తువు కూడా అక్కడ సంశయం ఉండకూడదు. సంశయం రానివ్వండి. సంశయం మొట్టమొదటి రావడంలో తప్పేమీ లేదు. సంశయాన్ని తీర్చుకోవాలి మనం. సంశయం ఎప్పుడు వస్తుంది? విచారణ చేసిన వాడికి సంశయం వస్తుంది. పుస్తకం అలా చదివి అక్కడ పడేసి మళ్ళీ ఉపన్యాసం అప్పుడు చూస్తే వాడికి ఏ సంశయాలు ఉండవన్నమాట. వాడు హాయిగా హ్యాపీగా ఉంటాడు. ఈ సంశయం వచ్చిన వాడు చస్తుంటాడు. ఇదా అదా అదా ఇదా 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 అని. అందుచేత వాడి పడే బాగుంటుంది. అలా బాగుంటుందని కాదు, తాత్కాలికంగా విషయం తెలియదు అన్నారు అయినా. అర్థమైందా? అందుచేత సంశయం అడుగుతుంటుంటే కొంతమంది అనుకుంటాయి ఏమిటి ఇన్నాళ్ళు వింటుండే కానీ మాటికి అడుగుతున్నారంటే వారికి పట్టలేదేమో అనుకుంటాం. పట్టిన వాడికే సందేహాలు వస్తాయి. పట్టిన వాడికి ఇంకేమి సందేహం వస్తుంది? ఏకో నారాయణ అది అనుకుంటే గొడవే లేదు వాడు. కాబట్టి ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు మనకి ఈ ప్రమేయగతం. ప్రమేయం అనేది ఏమిటి? విషయం. ఇప్పుడు ప్రమేయం అనేది ఒక విషయం మనకి. ఇప్పుడు మామిడి పండు ఎలా ఉంటుందో చెప్పేది ఏమిటి? శాస్త్రం. మామిడి పండు ఏమైంది? ప్రమేయమైంది. అది ఇక అది మామిడి పండు చూసి మామిడి పండులోనే నీకు సందేహం మామిడి పండు కాదు నిమ్మపండు అంటుంటే ఇంకేం చెప్తామండి వాడికి? ఇప్పుడు ఇది మామిడి పండు కాదు నిమ్మపండు అంటుంటే ఇంకేం చెప్తుంటాం వారికి మనము? ఇక మామిడి పండుని చూసి జామ పండు అంటాడు, మామిడి పండుని చూసి యాపిల్ పండు అంటాడు, మామిడి పండుని చూసి బత్తాయి పండు అంటాడు. ఇది వాడి ప్రమేయ సందేహం. ఇప్పుడు మనకి పూర్వం నుంచి వడబోసి ఇది మామిడి పండు అని ఒక నిశ్చయం పెట్టిన తర్వాత ప్రమేయంలో అది కాదు అంటున్నప్పుడు ఇంక వాడికి పట్టదన్నమాట. అలాగా ఆ విధముగా ప్రమేయమైనటువంటిది పరమాత్మని చెప్తారు శాస్త్రం అన్నమాట. ఉపనిషత్తులన్నీ ఏం చెప్తారు? విషయం ప్రమేయం ఆత్మవస్తువు చెబుతారు. ఆ ఆత్మవస్తువులో కూడా సందేహమే. ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉండాలి కదా. ఇది మళ్ళీ ప్రమేయగత సందేహాలు అంటారు. అర్థమైంది కదా? కుక్కలో ఉన్న ఆత్మకిన్ని దేవేంద్రుల ఆత్మ ఒకటే చెప్తుంటే ఈ స్వామి ఏమిటయ్యా ఇది చెప్పే ప్రమేయమే స్థితి, చెప్పిన ప్రమేయమే సరిలేదంటాడు వాడు అర్థం చేసుకోకుండా ఎక్కడికి వస్తుంది వీడికి అనమాట. మా గురువుగారికి అంత తెలియదులేండి. ఏమిటి తెలిసిన వాడైతే ఏం చెప్తారు? కుక్కలో ఉన్నాడు, పనికిమాలిన కుక్కకెన్ని ఆ దేవేంద్రుడికి ఏవైనా ప్రూఫ్ ఉందా అని అంటాడు. మళ్ళీ అదొకటి. ఇవన్నీ ఏమిటి? ప్రమేయ కదా సందేహం అన్నమాట. ఏం మళ్ళీ చెప్పాడు? ఏనుగు అంత ఉంటే ఏనుగులో ఎంత ఉండాలండి? 60 కేజీల ఆత్మ ఉండాలి. చేమలో ఏమైనా ఉండాలి? 1 మిల్లీగ్రామ్ ఆత్మ ఉండాలి. ఇందులో ఒకటి అంటుంటే ఇది ఇలాంటి సందేహాలు. ఇవన్నీ కూడా ప్రమేయగత సందేహాలు అంటారు. అవి ప్రమాణక సందేహాలు. ఈ రెండు ఎక్కడుంటాయండి? అంతఃకరణలో ఉండేటప్పుడు ఏమిటవుద్దంటే పరోక్ష జ్ఞానము కూడా అపరోక్షంగానే కనబడుతుంది వీరికి అన్నాలు సత్యనన్న. అర్థమైంది కదా? అందుచేత ఈ రెండు సందేహాలను పోయి ఉన్నట్టు వాస్తవంగా చూస్తుంటే అపరోక్ష ఏదైతే పరోక్ష జ్ఞానమో అది ఇప్పుడు ప్రత్యక్షమైపోతుంది, అపరోక్షమైపోతుంది అనమాట. అందుచేత అర్జున ఈ జ్ఞానం అన్నటువంటిది అటువంటి సవిజ్ఞానమైనటువంటి విషయాన్ని చక్కగా ఇక ఈ యొక్క సందేహం ప్రమాణగతం ప్రమేయగతం అయిన తర్వాతే ఇంకోటి ఉంటుంది అన్నమాట. ఏమిటి అంటే విపరీత భావన. అది కూడా పోవాలి. రెండవ దోషాల్లో ఏమిటి విపరీత భావన ఉంటుంది వాడికి?
త్రాటిని చూసి ఏమనుకుంటాడు, పాము అనుకుంటాడు అన్నమాట. ఇది అర్థమైంది కదా. కాబట్టి దీన్ని ఒకటి అధ్యాస అంటాం, రెండవది విపరీతం అంటాం. అర్థమైంది కదా. అతస్మిన్ తద్బుద్ధికి అధ్యాస అంటారు. అది కానీ దాని యందు అది అని బుద్ధి ఏముందో దానినే అధ్యాస అంటాడు. ఉన్నది కాకుండా ఇంకొకటి చూడటం కూడా విపరీత భావన. అందరూ బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటుంటే వీరి ఏమంటాడు, జగత్సత్యం బ్రహ్మమిథ్య అంటూ ఉంటుంటాడు. ఇది అన్నమాట. జగత్సత్యం బ్రహ్మమిథ్య అంటాడు. ఈ జగత్సత్యం బ్రహ్మమిథ్య అంటున్నప్పుడు ఒక్కొక్క పార్ట్లో ఒక విషయాన్ని తెలుసుకోవాలి కదా. సర్వం కలిగింది బ్రహ్మ తర్వాత సంగతి. ముందు తను ఏది అన్నీ కలిస్తే అట్లా ఇప్పుడు మనం అనుకుంటాం అంతా అదే కాదా అని. ఆ బియ్యం తెచ్చిన తర్వాత రాళ్ళు ఎందుకు తీయాలి, ధాన్యం ఎందుకు తీయాలి, దండగా అంతా అదే అయితే పట్టే గిట్టే వండుకొని తిరిస్తే బాగుంటుంది కదా. అలా వండిసి అంతా బ్రహ్మం అనుకొని వండిసి అనుకోండి అమ్మగారులు. అయ్యగారు తినేటప్పుడు ఏమంటారు, కొంచెమైనా జ్ఞానం ఉండద్దు, ఏ పాటి జ్ఞానం లేకపోతే ఎలా అంటారు. వచ్చింది అంతా బ్రహ్మని, ఎక్కడ బ్రహ్మము అది చూసుకోవాలి. ముందు విషయం తెలుసుకునేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉంటాయి, బెడ్లు ఉంటాయి, ఆ కూరగాయలు తెస్తారు, అంతా బ్రహ్మని చెప్పి కడగకుండా పోస్తే అసలే కరోనా ఇప్పుడు. అర్థమైంది కదా, ఉన్న బ్రహ్మ ఊడిపోద్ది. అందుచేత ఇప్పుడే 10 సార్లు కడిగి సస్తున్నారు అందరూ కూడా కూరగాయలు. అందుచేత ఏమిటి అంటే ఆ విధంగా కొంత మన విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అది చెప్తూ అందుచేత ఈ ప్రకారముగా దేహమే నేను అనుకోవడం, ఈ జగత్తే నిజమనుకోవడం, ఈ పరమేశ్వరుడు ఎక్కడో పరోక్షంగా ఉన్నాడు అనుకోవడం, దీన్ని ఏమంటారు, విపరీత భావన. కాబట్టి అర్జున ఇలా కాకుండా అశేషత సంపూర్ణముగా జ్ఞానము ప్లస్ విజ్ఞానం ఈ రెండింటినీ చెప్తానంటూ ఉన్నారు. ఎప్పుడైతే మనం శ్రవణం చేశామో ఇప్పుడు మనకి గురుముఖత కొంత వినాలి. వేదాంత మహావాక్యాలు ఎప్పుడు కూడా ఎందుకు అంటే ప్రతిదానికి గురువు అవసరం. కొంతమంది వేదాంతానికి గురువు ఉండాలా ఉండకూడదా అంట. ఏదో ఒక మిషన్ కుట్టుకున్నోడు కూడా గురువు అవసరం వచ్చింది ఈ బట్ట మొక్కలే కుట్టుకోవడానికి. అర్థమైంది కదా, ఇది అన్నమాట. మరి గురువు తెల్లారి నుంచి వాడి మిషన్ పని వచ్చిందా పిలుస్తూనే ఉంటుంది. తర్వాత పిలుస్తారు లేదు దేవుడికి ఎరుగు కానీ. అర్థమైంది కదా. అందుచేత ప్రతి వాడు చిన్న పనికి కూడా మరి శ్రవణం చేస్తున్నాం కదా. అలాగనే ఇది సూక్ష్మమైన విషయము, తన స్వరూపాన్ని తెలిపే విషయం. కాబట్టి మొట్టమొదటి ఏమిటిది, ఒక ఆచార్య ముఖత లేక గురు ముఖత ప్రాజ్ఞుల ముఖత ఎవరో కూడా అంటారా. మనం ఏది భావించుకుంటే దత్తాత్రేయ 100 మంది 60 మంది భావించుకోవాలని అంటారు కొంతమంది. ఆ విధముగా మొట్టమొదటి ఇచ్చే గురుముఖత ఈ వేదాంత మహావాక్యముల యొక్క శ్రవణం మననం చేస్తూ ఉంటుండాలి. దీనివల్ల ఏమైపోతుందో మనకి ఆ అసంభావన అన్నటువంటి దోషం పోతుందన్నమాట. ఏదైతే ప్రమాణగత సంశయము ప్రమేయగత సంశయము ఈ రెండు ఏమైపోతున్నది, ఆ దోషము నివారణ అయిపోతుంది. శ్రవణ మరణాల వల్ల ఆ యొక్క ప్రమాణగత ప్రమేయగత దోషాలు చక్కగా నివారణ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే శ్రవణ మననాల ద్వారా ఏ నిశ్చయానికైతే వచ్చామో ఆ నిశ్చయమందు నిలకడ కలిగి ఆ అనుష్ఠానంలో ఉండడాన్ని నిధిధ్యాస అంటారు. ఈ నిధిధ్యాస ఎప్పుడైతే జరిగిందో విపరీత భావన పోతూ ఉన్నదనమాట. ఈ నిధిధ్యాస జరగనంత వరకు ఏది సత్యమో అసత్యంగా భావించుకుంటాడు, ఏది అసత్యమో దాన్ని సత్యంగా భావించుకుంటాడు. అందుచేతే మనకి మొదటి నుంచి కూడా ఉపనిషత్తు ఏం చెప్పింది, శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అరే మైత్రేయి అని బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు బోధిస్తాడనమాట. శ్రోతవ్య అది శృతి, ఆ వేదాన్ని చక్కగా వినాలి. మంతవ్య అంటే మననం చేయాలి. నిధిధ్యాసితవ్య శ్రవణ మననాల ద్వారా నిశ్చయానికి వచ్చాము. ఆ నిశ్చయం దున్నేటప్పుడు ఏమవుతుంది, మనకి ప్రమాణగత సంశయము ప్రమేయగత సంశయము విపరీత భావన ఈ అంతఃకరణలో పోతుంది. ఇంతవరకు ఏ ఒక్క దోషములతో పరోక్షముగా ఉన్నటువంటి దాన్ని జ్ఞానం అన్నది ఇప్పుడు ఈ దోషరహిత్రయములు అయితే అయినప్పుడు ఏమైపోయింది, అపరోక్షమైపోయింది. అందుచేత ఇది అవసరం.
ఏది అవసరమయ్యా ఆత్మజ్ఞానానికి అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఇది అవసరం. మోక్షం అంటే కొంతమందికి ఏంటంటే 1000 కొబ్బరికాయలు కొడితే మోక్షం వస్తుందేమో అనుకుంటారు. కొట్టొద్దు నేను అనలేదు, డబ్బులు ఉన్నప్పుడు కొట్టండి. ఆ భగవంతుడితో 1000 కొబ్బరికాయలు కొడితే ఏమొస్తాయి, ఒక 10 లక్షల ఆస్తి కూడా కలిసి వస్తుంది. అదేం పర్వాలేదు. పోయింది మనకి ఏమి ఒక 20,000 పోయినా 10 లక్షలు వస్తుంది. అట్లా డబ్బులు ఏమీ రావదని మాట్లేదండి. అందుచేత కానీ నేను 1000 కొబ్బరి కొట్టాను మోక్షం వచ్చిందంటే మాత్రం ఒప్పుకోకూడదు. అర్థమైంది కదా. అది మోక్షం రావాలి అంటే ఏం చేయాలి? ఉపనిషత్తు వాక్యాన్ని శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఉండాలి అన్నమాట. దానివల్లనే ఈ ప్రకారముగా చెప్తున్నాడు. విజ్ఞాన సహిత జ్ఞానం కూడా చెప్తున్నాడు. ఆ ప్రకారముగా చెప్పి అందులోనే మనకి ఈ 3 అన్నమాట. శృతం, మతం, విజ్ఞాతం. ఏమి అశ్రుతం, శృతం, అమతం, మతం, అవిజ్ఞాతం, విజ్ఞాతం అంటారు. ఎక్కడ? చాందోగ్యోపనిషత్తులో కూడా. ఎందుకు అంటే ఉద్దాలక ఋషికి ఒక శ్వేతకేతు అనే పుత్రుడు ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే చిన్నప్పటి నుంచే సంధ్యావందనం చేయడు. తోటి పిల్లలందరూ వేదం చదువుకుంటుంటే వేదంలో కూర్చోడు. ఊరల్లా తిరిగి వస్తుంటాడు. ఇంకేం చేస్తాము ఎవరైనా అందుకనే పండితులు తానైనా తన కొడుకుని ఇంకో దగ్గరే పెట్టాలి. ఎందుకంటే ఈ మాట వినరు ఆ కారణం చేత. అయితే ఈయనకు అలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఏంటి మన యొక్క ఈ వంశంలో నేను ఇలాంటి వాడిని చూడలేదు, ఇప్పటికైనా ఎక్కడికో వెళ్ళి ఋషికులంలోకి వెళ్ళి విద్య నేర్చుకొని రా అన్నాడు. సరే, ఇక తండ్రి గారు చెప్పిన మాటలు విని ఇక ఎందుకని ఋషికులానికి పోయాడు. పోయిన తర్వాత మళ్ళా రోజు పూజలు చేసుకోవడం, తెల్లవారు లేచి ఉన్నావా బాగుంది, ఇవన్నీ అప్పుడు లేవు. ఇప్పుడు ఉండాలి లేండి. ఇప్పుడు లేకపోతే వాళ్ళకి నిద్ర పడదు, మనకి నిద్ర పడదు. కాబట్టి ఉండాలి. కాబట్టి అప్పుడు 12 సంవత్సరాలు హాయిగా అక్కడనే ఉండిపోయాడు. 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి ఏమైందంటే ఆయనకి లోపల ఉన్న చూడండి రామేశ్వరంలో శనీశ్వరం పోతున్నట్టు ఇక్కడ తండ్రి మీద చిన్న కోపంతో పోయాడు కదా. 12 సంవత్సరాలు చదివినా కోపం పోలేదు. ఇంకా ఏమైంది, నాకే బాగా వచ్చు, మా నాన్నగారికి తక్కువ వచ్చని వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు చూడండి సంస్కారం ఎలా ఉంటుందంటే ఈ యొక్క మానవుడికి తమోగుణ ప్రాబల్యము. ఇంటికి వచ్చినా సరే తండ్రికి ఏమీ నమస్కారం పెట్టలేదు. పెట్టుకుంటూ అలా నిలబడ్డాడు అంతే. నిలబడితే చూశాడు, దేవుడిరా చదివేస్తూ ఉన్నమతి పోయినట్టుంది వీడికి. ఎవరికైనా సరే 12 సంవత్సరాలు చదివేస్తూ ఉన్నమతి పోయినట్టుంది అని ఆలోచించి అప్పుడు అనుకున్నాడు. తండ్రి అడిగారన్నమాట అక్కడ ఏది ఆ చాందోగ్యోపనిషత్తు 6వ అధ్యాయంలో 3వ మంత్రంలో అశ్రుతం శృతం, అమతం మతం, అవిజ్ఞాతం విజ్ఞాతం అని అన్నారు. ఎప్పుడైతే అన్నారో ఆయన అనుకున్నాడు, ఇదేంటిది అర్థం ఏమిటి, ఏది శ్రవణం చేయబడినదో అంటే అశ్రుతం అంటే ఏమిటి, శ్రవణము చేయబడనది శృతం, శ్రవణము చేయబడినట్లుగా అవుతూ ఉన్నదో అంటే ఏది విననది విన్నట్లుగా అవుతున్నదో, ఏది మరణం చేయనిది మరణం చేసినట్లుగా అవుతున్నదో, ఏది నిధిధ్యాస చేయనిది నిధిధ్యాస చేసినట్లు అవుతూ ఉన్నదో అంటే అది తెలుసుకున్నావా అన్నాడు. ఆయన అన్నాడు, ఇది మా గురువుగారికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు అడిగాను, మీకు ఈ విద్య కంటే ఇంకొక విద్య ఏదైనా ఉందండి, నాకు వచ్చిన వెంటనే చెప్పేశాను అన్నాడు. ఏది చదువుకుంటే ఏక విజ్ఞానాన్ని సర్వ విజ్ఞానం భవతి అని మనకి అక్కడక్కడ ఇస్తూ ఉంటుంటారు. ఒకే జ్ఞానం తెలుసుకున్నప్పుడు సమస్తము ఏదైతే తెలుపబడుతున్నదో ఆ అర్థంలో అది తెలుసుకున్నావా అని ఒక ప్రశ్న అన్నమాట. అయితే ఆయన ఏమంటాడు, వ్యాకరణం చదువుకుంటే వ్యాకరణమే తెలుస్తుంది, కానీ వ్యాకరణం చదువుకుంటే వేదాంతం ఏమి తెలుస్తుంది, న్యాయం ఏమి తెలుస్తుంది, మీమాంస ఏమి తెలుస్తుంది, కాబట్టి అది మా గురువు గారికి తెలియదు అని అన్నాడు. చూడసారా. సరే,
తెలియదన్న తప్పేం లేదు, అక్కడ ఉన్నటువంటి జ్ఞానం అంతవరకే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో చెప్పారు సరిపోయింది. అందుకు అంటున్నారు ఏన అశ్రుతం శృతం భవతి అమతం మతం భవతి అవిజ్ఞాతం విజ్ఞాతమితి అని. అప్పుడు ఆయన అన్నాడు ఈ విషయం నాకేమీ తెలియదు కాబట్టి అప్పుడు మీరే చెప్పాలి అని అన్నాడు. చెప్పాలన్నప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఏమి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన 4 అధ్యాయం చదువుకున్నాం కదా మనం. వెంటనే ఆయన మరి తండ్రి గారికి నమస్కారం చేసుకొని అప్పుడు కూర్చున్నారు. అందుచేత ఇది విషయమన్నమాట. అప్పుడు ఆయన బోధిస్తాడు అంతా కూడా ఆత్మతత్వాన్ని, తత్వమసి శ్వేతకేతో అనే విషయాన్ని బోధిస్తాడు. అందుచేత ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి విషయము అంటే శ్రవణం మననం నిధిధ్యాసం వల్ల ఏమవుతుంది, మనకి చక్కనైనటువంటి విజ్ఞానం అనేది కలుగుతుంది. అనుభవ జ్ఞానం అనేటువంటిది మనకి ప్రత్యక్షమవుతూ ఉన్నది. ప్రత్యక్షము అన్నా అపరోక్షం అన్నా ఈ 2 వాక్యాలు ఒక్కటే అన్నమాట. అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా మనకి చెప్పుకొచ్చారు. ఇందులోను ఈ మంత్రంలో జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే. అయితే మరి ఈ జ్ఞానం అన్నటువంటిది అందరికీ పడుతుందా అంటే ఇప్పుడు లోకంలో కూడా చూడండి, మనం అనుకుంటాం వేదాంతమని. ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి జ్ఞానం అందరికీ వస్తుందా? కొంతమందికి. అది ఒక ఇంజనీర్ సాఫ్ట్వేర్ అందరికీ వస్తుందా? అది కొంతమందికి. అంటే ఎందుకు కొంతమందికి అంటే దేనిలో ఎవరు ఏది ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి అభిరుచిని బట్టి అది వారికి తెలుస్తూ ఉన్నది. అది అనమాట. కాబట్టి వారికి ఇది ముఖ్యము నిత్యం అయిపోయింది కాబట్టి అదే సబ్జెక్టుని తీసుకుంటారు. అదే వారికి అది ముఖ్యమని ఆ సబ్జెక్టు వాళ్ళు తీసుకుంటారు. ఆ సబ్జెక్ట్ సెలక్షన్ ఇంటర్లోనే సెలక్షన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ సెలక్షన్ బట్టి వారు వెళ్తూ ఉన్నారు. అందుచేత వారికి పక్క తెలియడం లేదు. అలాగనే చెప్తున్నారు ఇక్కడ శాస్త్రంలో మనకి భగవంతుడి 3వ శ్లోకంలో మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్తు యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు, సహస్రం అన్నటువంటిది ఒక 1000 పదమే కాదు, ఈ దాటినటువంటి విశేష సంఖ్యలో కూడా సహస్రాన్ని ప్రయోగిస్తారు సంస్కృతంలో. అందుచేత సహస్రేషు మనుష్యాణం, అనేక మంది మనుష్యులలో కశ్చిత్తు యత సిద్ధయే, ఒకానొకడు యత ప్రయత్నే సిద్ధి కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. అది అన్నమాట. కాబట్టి అటువంటి వారిలో అంటే అందరికీ వర్తించడం కాదు, విషయం లోకంలో ఉన్న వారికి విషయాన్ని వాడారు ఇక్కడ. అంటే అన్ని 1000 మందిలో ప్రయత్నం చేసి ఒక్కడే పొందుతున్న అర్థం కాదు ఇక్కడ. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్తు యత సిద్ధయే, కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ప్రయత్నం చేసినటువంటి వారిలో కూడా మాం నన్ను తత్వతః ఏమి కశ్చిత్ వేత్తి, ఒకనొకడు తత్వతః పదం ముఖ్యం ఇక్కడ, యథార్థముగా తెలుసుకుంటూ ఉన్నారు. అది అంటే అర్థం ఏమిటి, కొంతమంది ప్రయత్నం చేస్తున్నాం, మనం అందరం కూడా జపం చేస్తారు, కొంతమంది ధ్యానం చేస్తారు, కొంతమంది యోగం చేస్తారు, కొంతమంది ఆ చేసినటువంటి దాంట్లోనూ వాటిలోనే ఉండిపోతారు. కొంతమందికి చేసేటప్పుడు ఏదో శబ్దం వచ్చిందనుకోండి, ఇక ఆ శబ్దమే కంటే ఇంక అన్యం లేదని అనుకుంటారు, విచారణ లేక. అది అన్నమాట.
ఇలాగే కొంతమంది అక్కడితోనే ఆగిపోతుంటుంటారు. సహస్రేషు మనుషులు ప్రయత్నం చేస్తూ కొంతమంది ఆ రూపాన్ని చూస్తుంటారు, అలా ఉండిపోతారు అంతే. తర్వాత ఆ రూపానికి నాకు సంబంధం ఏమిటని విచారణ ఎవరు చెయ్యరనమాట. కాబట్టి ఆయా లౌకిక విషయముల్లో ఉన్నటువంటి గౌణ విషయాలనే ముఖ్యంగా పెట్టుకుంటున్నారు, కానీ వాటికి ఆధారమైనటువంటి విషయాన్ని మాత్రం తెలుసుకునేవారు తక్కువ. అక్కడది అర్థం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతది సిద్ధయే. అనేక మందిలో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి ప్రయత్నం చేసినటువంటి వారిలో ఎవరో ఒక్కరే తత్వాన్ని పొందుతారు అన్నారు. అంటే అలాగొక్కరు పొందుతారని ఇక్కడ కాదు, ప్రయత్నం చేసినటువంటి వాడు తప్పక పొందిపోతాడు, అందులో ఈ సందేహం లేదు. కానీ మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంటారన్నమాట. ఏమిటి? ఈ రజోగుణ భావాలకు లోబడిపోయాడు కొంతమంది, తమోగుణ భావాలకు లోబడిన వాళ్ళు కొంతమంది, సత్వగుణ భావాలకు లోబడిన వారు కొంతమంది. ఈ త్రిగుణములు దాటినటువంటి స్థితిని పొందేవాళ్ళు ప్రయత్న లోపం వల్లనే కానీ అందరి ఇంతమంది చేస్తేనే ఒకరు వస్తారని ఏమీ ఇక్కడ నిశ్చయం కాదు. అందుకనే శంకరాచార్యుల వారు వీక చూడమని ఏమన్నారు? దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అన్నారు. అందుకంటే ఈ త్రయం, ఈ మానవ జన్మ రావడమే చాలా ముఖ్యమైన జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అందుచేత ఇటువంటి జంతువులు అంటే అన్ని జీవులలో కూడా మానవ జన్మ చాలా గొప్పది అని అర్థం. అందులో ఈ ముముక్షువు ఈ యొక్క ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అన్నటువంటి ఆ నిత్యమైన జ్ఞానాన్ని చక్కగా మోక్ష జ్ఞానాన్ని కోసం ప్రయత్నించేవాడు ముముక్షు. కాబట్టి అటువంటి వాడు కావడం ఇంకా గొప్పది. ఈ రెండూ ఉండి కూడా ఆ త్రోవను ఆ త్రోవను చక్కగా తీసుకెళ్ళి పెట్టేవాడు ఉండాలి. అటువంటి చూపెట్టేవాడు, అటువంటి మహాపురుషుని ఆశ్రయించిన వాడు ఇంకా గొప్పవాడు అని చెప్పుకొచ్చారు. అందుచేత అప్పుడు ఎందుకు అంటే ఒక మామిడి చెట్టు మనం మొక్క వేశాం, బ్రహ్మాండంగా పెరిగిపోయింది, బాగా పెరిగింది. కానీ అలాగలా 10 ఏళ్ళు వేసి చూసాం, చెట్టు నిండా పుష్పాలే. ఆ పుష్పాలను చూసి ఒకరిని పిలిచాం, ఈ సంవత్సరము ఈ పుష్పాలు ఇంత బాగా పూసాయి కదా, మరి ఎన్ని మామిడి పండ్లు పండుతాయో చెప్పండి అని పక్కవాడిని అడిగాం. ఆయన అన్నాడు, ఇంత పెద్ద చెట్టు ఒక 5,000 మామిడికాయలు అవుతాయని చెప్పేశాడు. ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? ఆ పుష్పం అప్పుడు ఆ మంచు ఈ మంచులు పడిపోయి అందులో 3 వంతులు రాలిపోయే పుష్పం అనమాట. 5,000కి ఎలాగైంది ఇది అనమాట. సరే, ఆ పిందెలు వచ్చేసరికల్లా 5,000 కాదు కదా, 500 పిందెలే వచ్చింది లాస్ట్కి. ఇప్పుడు మళ్ళా ఆ పిందెలు కొంచెం పెద్దవి అయ్యేసరికల్లా ఈ గాలి వానలు అందులోకి ఈ నెలలో ఎన్ని వచ్చినాయో తెలియవు, ఇలాంటి గాలి వానలు వచ్చి కొన్ని ఊడిపోయినాయి. ఇలాగా పండ్లు పడేసరికల్లా 100 పండ్లకు వచ్చినాయి. 5,000 లెక్కేసుకొని 100కు వచ్చినట్లుగా మానవులు కూడా ఈ యొక్క సరైనటువంటి ఒక విశ్వాసం లేకపోతే కొంత ఏదో శారీరక తమోగుణ భారం వల్ల ఏం చేస్తాం లేదు, ఎప్పుడో వచ్చేదానికి ఇప్పటి నుంచి కొట్టుకోవడం ఎందుకండి అని కొంతమంది, ఎప్పుడో పొందొచ్చులే ఏం ముక్తి వచ్చి ఏం పడిపోతుందని కొంతమంది, ఇలా ఈ విధంగా మనుష్యాణం సహస్రేషు అనేక వేల మంది మనుష్యుల్లో ఒకడొకడు ఈ మార్గాన్ని రావాలని తలుస్తాడు. ఆ వచ్చినటువంటి మార్గంలో కూడా గట్టి ప్రయత్నం చేసి పొందేవాడు ఒక్కడు ఉంటాడు అని చెప్పడానికి కారణమైంది. అందుచేత అర్జున, ఈ జ్ఞానము విలువైనదే కానీ సులువైనది కాదు సుమా అంటున్నాడు. అర్థమైంది? ఎందుకంటే అంతఃకరణము ఎవరికైతే నిర్మలం ఉండదో వాడికి మాత్రం సులువైనది కాదు సుమా అంటున్నాడు. జ్ఞానప్రాప్తికి ఏమిటి అంటేయా, ఇప్పుడు పశువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, రకరకాల ఎన్ని కోట్ల జీవులు ఉన్నాయి. ఇవన్నీ జ్ఞానప్రాప్తికి యోగ్యమైనటువంటి జన్మలు అవి కావు అన్నమాట. పశుపక్షాది జన్మలు ఇవి కూడా జ్ఞానప్రాప్తికి యోగ్యమైనవి కానీ కావు. సామాన్య జ్ఞానమే వాటికి తెలియదు కదా, వాటికి ఏం తెలుస్తుందండి? మనం ఏదైనా ఆహారం పట్టుకెళ్తే పెడుతున్నారు అనుకోండి, వస్తాయి తినడానికి. కర్ర పట్టుకొని వెళ్ళామంటే కొడతాను, వెనక్కి వెళ్ళిపోతాయి.
ఇంతవరకే వాటికి జ్ఞానము, కానీ ఆ కృష్ణ జ్ఞానం వాటికి తెలియవు. అందుచేత ఇటువంటి జ్ఞానం ఈ యొక్క మన ఏదైతే ఈ మోక్షం అన్నటువంటి చతుర్విధ పురుషార్థాల్లో ఉందో ఇది ఒక్క మానవ జన్మకి యోగ్యం. దేవతా జన్మకు కూడా యోగ్యత లేదు. అక్కడ కూడా అంతే, మనుష్యానాం సహస్రేషులాగా 8 మంది దేవతలు ఎంతమందిని పొంది ఉన్నారు అంతా లెక్కేసుకుని 4-5 కనబడుతున్నారు. 10 మంది కనబడడం కష్టమన్నమాట. 33 కోట్ల దేవతలు మనం చెప్పుకుంటున్నాం. అందులో వచ్చిన వాళ్ళ జ్ఞానం ఎంతమంది కనబడుతున్నారు చెప్పండి. అందుచేత దేవతలలో కూడా దేవతా జన్మ కూడా ఈ అర్హత లేదని చెప్పడానికి ఏమిటంటే అది భోగలాలసత్వం మీదే తీసుకుపోతుంది, కానీ వైరాగ్య హేతువుగా అక్కర్లేదు. అది ఇక్కడ తమోగుణ ప్రధానంగానే ఉంటాయి కానీ ఈ జీవులు. అందుచేతే మానవ జన్మకే ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానం సంపాదించుకొని మోక్షం పొందే అర్హత ఉన్నది ఒక్క మానవ జన్మకే అది చెప్తున్నారు. అందుచేత ఈ విధముగా ఎందుకు అంటే ఈ మానవుడికి ఒకటి కర్మాధికారం ఉన్నది, రెండవది జ్ఞానాధికారం ఉన్నది. రెండు ఉన్నాయి. ఈ మానవుడికి కర్మాధికారం ఉంది, జ్ఞానాధికారం ఉంది. పశుపక్షాదులకి కర్మాధికారం లేదు, జ్ఞానాధికారం లేదు. దేవతలకు అసలే కర్మాధికారం లేదు. మనం చేసే కర్మలను వాళ్ళు స్వీకరించడమే కానీ వాళ్ళకి అది లేదు, ఇది లేదు. అందుచేతనే ఆయన జంతువునాం నరజన్మ గొప్పది అని చెప్పుకొచ్చారు శంకరాచార్యులు వారు. ఈ ప్రకారముగా ఇంతవరకు కూడా ఈ జన్మ చాలా గొప్పదని మనకి ఇందులో చెప్పుకొచ్చారు. అందుకని ఎందుకు ఈ జ్ఞానం సంపాదించుకోవాలి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమేతత్ పశువిర్నరాణం. ఆహారం కానీ నిద్ర కానీ భయము కానీ ఈ పశుపక్షాదులకి కానీ దేవతలకు కానీ అందరికీ సమానమే. ఇవన్నీ కూడా వాళ్ళకి పశుపక్షాదిని తీసుకోక్కర్లేదు, దేవతలకు కూడా భయం లేదా? హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అలా రకరకాల వెళ్ళేటప్పుడల్లా వాళ్ళకి భయమే కదా. అందుచేత మరి ఈ భయమైదునా అని తేషాం ఏది గొప్పదంటే జ్ఞానం హి తేషాం ఎదుకో విశేష. ఈ జ్ఞానమే చాలా గొప్పదైనటువంటిది. అటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ శాస్త్రాన్ని మనం చక్కగా అన్వయాన్ని చేసుకోవాలి అన్నటువంటి విషయాన్ని చెప్పి, కాబట్టి ఎప్పుడైనా సరే శ్రేయాంశ భూవిఘ్నాన్ని ముందుకెళ్ళేటప్పుడు విఘ్నాలు వస్తూ ఉంటుంటాయి. విఘ్నాలు వచ్చాయన్నటువంటి విషయంతో వదిలిపెట్టరాదు. అది యతతామపి సిద్ధానా. మనము ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసేటప్పుడు వస్తాయి. ఆటంకాలు లేనిది ఎక్కడుంటాయి చెప్పండి? ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినాయని చెప్పి వాటిని సాధన వదిలిపెట్టకూడదు. ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలిపెట్టుకుంటూ ముందుకెళ్ళిన వాడికి కొంతకాయసరి విఘ్నాలు ఏమీ ఉండవు, నిర్విఘ్నంగా కొనసాగిపోతూ ఉన్నది. అందుకు ప్రయత్నాద్యత మానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అన్నారు. ప్రయత్నం చేసినటువంటి మానవుడికి సమస్త దోషాలు నశించిపోయి తప్పక తత్వాన్ని పొందుతాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుచేత ఈ ప్రకారముగా చెప్పి ఇప్పుడు భగవంతుడు ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయం 7వ శ్లోకములో మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. భగవంతుడు ఇక్కడ అందిస్తూ ఉన్నాడు మనకి చక్కనైనటువంటి ఒక విషయాన్ని. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం అంటే మత్తః అంటే నాకంటే, పరతరం శ్రేష్టమైనటువంటిది, అన్యత్ వేరైనటువంటిది, నా కించిదస్తి కొంచెము కూడా లేదు. నాకంటే శ్రేష్టతరమైన వస్తువు లోకంలో ఇంకొకటి లేనే లేదు అన్నారు. మనం అందరం కూడా ఒక ఇంట్లో దిగాలని వెళ్ళాం. ఏం చూస్తాం? మంచి ఇల్లుగా చూసుకుంటాం, శ్రేష్టతరమైన ఇల్లు చూస్తాం. ఓ భూమి కొనాలనుకున్నాం, ఏం చేస్తాం? మంచిగా చూస్తామన్నమాట. ఓ బంగారు షాప్కి వెళ్ళాం కొనాలనుకోండి, ఏది బాగుందో అదే కొంటాం. మళ్ళీ దానికి గ్యారంటీ కార్డు కూడా తీసుకుంటాం. చూసారా మరి? అందుచేత
ఆ విధముగా ఇక్కడ చెప్తున్నారు, భగవంతుని కంటే శ్రేష్టమైనటువంటిది ఇంకొకటి లోకములో లేదు. మొత్తం అంటే నాకంటే, నన్ను తెలుసుకోవడానికంటే, నా విషయ పరిజ్ఞానం సంపాదించడం కంటే శ్రేష్టతరమైనటువంటిది లోక వస్తువులలో అన్యత్తు వేరేది కించిత్తు ఒక ఆవగింజంతైనా కూడా ఇంకొకటి లేనే లేదు. అది ఎందుకు లేదు అంటున్నాడు అంటే కింద చెప్తూ ఉన్నాడు, మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా. మై సర్వం ఇదం ప్రోతం. ఎందుకంటే ఆయన లేని వస్తువు ఏమైపోతుందంటే అది శవంతో సమానం అయిపోతుంది. అర్థమైందా? అందుకంటే ఆయన కన్నా గొప్పది ఇంకోటి లేదని. ఎక్కడ భగవంతుని యొక్క సంకల్పం లేకుండా ఉంటుందండి, ఆయన అనుష్యోతం లేకుండా ఉంటుంది వస్తువు. ప్రతీది ఆ ఆధేయాన్ని చూస్తున్నాం కానీ ఆధారాన్ని మనం చూడడం లేదు. అది అన్నమాట అక్కడ పొరపాటు, ఇంకేమీ లేదు. ప్రతి వస్తువు మనకు కనబడుతున్న రంగులు రకరకాలైన పాయింట్లు ఆధేయాలే, కానీ దానికి ఆధారమైన వస్తువుని తెలుసుకోవడమే మానవుని యొక్క ముఖ్యమైన ప్రయోజనం. అందుకు చెప్తున్నారు, మై సర్వమిదం ప్రోతం. సర్వం అంటే ఏమిటి? చేతన అచేతన ప్రపంచం. చేతన ప్రపంచం కానీ అచేతన ప్రపంచం కానీ స్థూల ప్రపంచం కానీ సూక్ష్మ ప్రపంచం అంతయు. ఇదంతా ఎక్కడుంది? చేతనాచేతనం ఏంటంటే ఈ చరాచర జగత్తంతా ఎక్కడ? పరమాత్మలో కూర్చబడింది. పరమాత్మలో కూర్చబడింది అంటే ఏమిటి? కూర్చబడింది అంటే ఇక్కడ ఎలా ఉదాహరణ ఇచ్చారు? సూత్రే మణిగణ ఇవ అన్నారు, దారములో పూసల వలె. అది అన్నమాట. ఏమిటి? దారములో పూసలు కూర్చున్నట్లు అది. అంటే ఇక్కడ ఏమిటి? అంతటా భగవంతుడు వ్యాపించు ప్రతి అణువులోను. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్తు. ఏ కొంచెమైతే ఉన్నదో అదంతా భగవంతును అనుష్యోతమై ఉన్నాడు కాబట్టి అందుచే చెప్పుకొచ్చారు, సూత్రే మణిగణాయివ. ఆ సూత్రమునందు ఎలాగైతే వస్తువులన్నీ ఇప్పుడు ఆభరణాల్లో ఎలా ఉంటాడు ఆయన? ఆభరణము లేని బంగారం వలె ఉంటాడు, అది అన్నమాట. కుండలలో మట్టి వలె ఉంటాడు. ఆభరణాలు భిన్నమైన ఆభరణం అన్నటువంటిది ఆధారం బంగారం, బంగారం ఆభరణం అయితే కొండకి మట్టి. ఆ విధముగా ఇదంతా వ్యాపించి ఉంటాయి. ఇదం సర్వం మయి ప్రోతం. ఓతప్రోతముగా ఎలాగైతే మనకి ఒక దారం అడ్డుది ఒక దారం తిన్నగా ఉన్నట్టు వస్త్రంలా ఉంటుందో ఆ ప్రకారముగా అన్నిట్లో కూడా అనుష్యోతమై ప్రవేశించి ఉంటూ ఉంటాడు భగవంతుడు. మనం అందుచేతనే ఏ వస్తువు అయినా సరే విచారణ చేసి దీనికి ఆధారం ఏదో తెలుసుకోవాలి. అది అన్నమాట దీనికి ఆధారం. కొంతమంది ఏమంటారు? భూమి గొప్పది అంటారు. మరి భూమి గొప్పది అంటే కొంతమంది విచారణ చేస్తారు. భూమి గొప్పది అయితే భూమికి ఆధారం ఏమిటి అని ఆలోచిస్తారనమాట. అర్థమైంది కదా? మనం ఇక్కడ మనిషిని వేస్తున్న మోటార్ వేస్తూ ఉంటుంటే మరి ఆ భూమే లేదు కదా అక్కడ, ఆ భూమిలోనే నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట మనకి. అర్థమైందా? అందుకే మనకి శాస్త్రం ప్రకారం కూడా ఏమిటి? భూమి ఎక్కడి నుంచి వచ్చింది అంటే జలం నుంచి వచ్చింది అనుకున్నాం. జలం నుంచి కదా భూమి వస్తే అప్పుడు జలం కారణమైంది, భూమి కార్యమైంది. జలం ఆధారమైంది, భూమి ఆదాయమైంది. అలాగే జలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అగ్ని నుంచి వచ్చిందని మనకి శాస్త్రం. అప్పుడు అగ్ని కారణమైంది, జలం కార్యమైంది. ఆ కారణము ప్లస్ ఆధారము రెండు ఒకే దాంట్లో తీసుకోవాలి. కార్యము ప్లస్ ఆధేయము రెండు ఒక దగ్గర మనం తీసుకోవచ్చు. అప్పుడు మన జలం, అగ్నికి కారణం ఏమిటి? వాయువు. వాయువుకి కారణం ఏమిటి? మనకి ఆకాశం. ఆకాశానికి కారణం ఏమిటి? ఆత్మ. అయితే మనకి ఎంతవరకు ఈ పంచభూతాత్మకం వరకే విచారణ జరుగుతూ ఉన్నది, కానీ ఆ అధికమైన ఆత్మ కోసం విచారణ చేసేవాళ్ళు అరుదైపోయారు. అది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్నారు ఇక్కడ, అదే చెప్పారు అన్నమాట. ఏమని చెప్పారు? మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యత్ సిద్ధే యతతమపి సిద్ధానం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అన్నారు. అది అందుచేత ఆధేయ వస్తువుతోనే మనం ఆనందపడిపోకుండా, ఆధేయ వస్తువుతోనే భ్రమ చెందకుండా ఆధార వస్తువు కోసం వెతకడం అనేది
మానవుని యొక్క ముఖ్య కర్తవ్యం అన్నమాట. ఆ విధముగా చెప్తూ ఉన్నారు. అయితే మనకి దేని యందు అనురక్తి అంటే దృశ్యమునందే అనురక్తి, కానీ ఎక్కడ ద్రష్ట యందు అనురక్తి లేదు. దృశ్యమునందే మనకున్న అనురక్తి, ద్రష్ట యందు అనురక్తి లేదు. దృశ్యానికి ఆధారం ఎవడు? ద్రష్ట. అందుకే దృశ్య సంయోగో హేతు అంటారు. దృశ్యమ వేరు, ద్రష్ట వేరు అన్నటువంటి విషయము తెలుసుకోకుండా ఉన్నటువంటిది ఇది ఒక అజ్ఞానం, అహంకారం అన్నారు. దృశ్య సంయోగో రేఖాత్మిత ఇవ అస్మిత అని పతంజలి మహర్షి చెప్తారు మనకి. ద్రష్టం వేరు దృశ్యం వేరు అని తెలుసుకోకుండా ఈ రెండు ఒకటే అన్నటువంటి అస్మిత అహంకార భావము ఏదైతే ఉన్నదో అది ఒక అజ్ఞానము అన్నటువంటి విషయాన్ని మనకి తెలియపరిచారు. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నట్లు ఇది భగవంతుని యొక్క మత్త పరతరం అంటే భగవంతుడు సర్వకాల ఇది సర్వవస్తువులు యందు చరము అచరము స్థూలము సూక్ష్మము ఈ సమస్తమునందు వ్యాపించి ఉండాలని తెలుసుకోవాలి. ఇది అన్నమాట. మొట్టమొదటి మనం ఈ విజ్ఞానం ఇదంతా వ్యాపకమై ఉన్నాడు. సవిజ్ఞానమిదం అన్నాడు. విజ్ఞానంతో కూడినటువంటి చెప్తున్నాను అన్నాడు. అది ఎక్కడ కూడా ఏం చెప్పుకొచ్చారో వక్ష్యామి అశేష ముందు లోపల చెప్పారు. సంపూర్ణం అంటే ఏమిటి? సమగ్రం మాం శృణు. అది నన్ను ఏమి నా యొక్క విషయాన్ని సంపూర్ణముగా విను అన్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే పరిశీలన చేస్తూ ఉన్నామో అప్పుడు మనకు చక్కగా బోధపడుతూ ఉంటుంది, అవగాహన వస్తూ ఉంటుంది, స్వరూపం యొక్క అనుభవం కూడా మనకి సిద్ధమవుతూ ఉంటుంటుంది. అయితే కొంతమందికి ఉండొచ్చు ఏమిటి అంటే ఇదే విచారిస్తే మరి ఎట్లా మనకి ప్రాప్తము? ఇల్లు ఉండాలి, వాకళ్ళు ఉండాలి, పిల్లలు ఉండాలి, ఉద్యోగాలు ఉండాలి, వాహనాలు ఉండాలి, ఎప్పుడు ఈ పరమాత్మ చింతనతోనే ఉంటే మరి పిల్లలు ఎలాగా, వీళ్ళ కాలం ఎలాగా, మన డబ్బు సంపాదన ఎలాగా, ఏమిటి? ఇవన్నీ మరి ఈ చింతల్లో ఉండి కొంతమంది ఏమనుకుంటారంటే అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి అన్ని అవరాస్త్రాలకు ఇచ్చేసి అప్పుడు విచారణ చేసుకుందాం అనుకుంటారు. దీనికి ఏమంటుంది? ఏమీ లేదు. అంతా అయిపోయిన సంతనాడు ఇంకేముంటుంది? కళ్ళు కనబడక పళ్ళు అరిగిపోయి ఇంకా చూసేవాళ్ళు లేక అలాంటప్పుడు ఇంకేమొస్తుందండి? అంతా ఊడిపోయిన తర్వాత. కానీ ఇంకొకటి ఉంది, పరమాత్మ భావన చేసుకున్నా అన్నీ వస్తాయి సంపూర్ణంగా. ఎలా వస్తాయంటే ఇప్పుడు చూడండి, ఒక మామిడి పండ్లు తినాలని మనం ఏం చేసాం తెలుసా? చెట్టు పెట్టుకున్నాం. దేనికి కేవలం పెట్టుకున్నాము? మామిడి పండ్లు మంచిగా బంగినపిల్లి ఇష్టం ఉన్నాడు బంగినపిల్లి చెట్టు పెట్టుకుంటాడు. అలాగనే చెరుకు రసాలు ఇష్టం ఉన్నాడు చెరుకు రసాలు 4 చెట్లు వేసుకుంటాడు. ఈ విధంగా కొంతమంది పచ్చడికాయలు కలిసి అది వేరే ఐటమ్స్ ఉంటాయి, ఆ కాయలకు ఆ చెట్లు పెట్టుకుంటారు. అయితే వీళ్ళందరి ఉద్దేశం ఏమిటి? ఆ పండ్లు కావాలనే ఉద్దేశం, కాయలు కావాలి. కానీ ఇక్కడ బాగా గుర్తించండి, 1 ముఖ్యం, 2 అవాంతర ఫలం. ఇది అన్వయం చేసుకోవాలి మళ్ళీ మనం. ఇప్పుడు చూడండి, మామిడి చెట్లు పెట్టేవాడికి ఏమవుతుంది? ఆకులు ఉంటాయి దొడ్లో. ఇప్పుడు గవాలని మనకు వచ్చిందంటే దీపావళి వచ్చింది, సంక్రాంతి వచ్చింది, అలాగనే మహాశివరాత్రి వచ్చింది. ఏం కావాలి? మామిడి ఆకులు కావాలి, తోరణాలు కట్టుకోవాలి. తోరణాలు కట్టుకోవాలని చెట్టు వేస్తామా, పండ్లు కావాలని చెట్టు వేస్తామా? ఒకసారి ఆలోచించండి. మామిడి పండ్లు కావాలని చెట్లు వేస్తాం, ఇప్పుడు ఈ ఆకులు తోరణాలు కడతామన్నమాట. మళ్ళీ కొంతమంది ఆ చెట్లు మన ఇంటికి వచ్చి ఆకులు పట్టుకుపోతుంటారు. పట్టుకెళ్ళాడంటే ఇది పట్టుకెళ్ళినా పుణ్యం వచ్చి పడుతూనే ఉంటుంటుంది. అర్థమైంది కదా? బ్యాంకులో పడిన దానికి ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోయినా 4% ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంటుంది అన్నమాట మనకి. ఫిక్స్డ్ చేస్తే 2% ఎక్కువ వస్తుంది అనుకోండి, అలాగా మొత్తం మీద ప్రతిదీ. రెండవది ఇప్పుడు ఏంటి చూడండి, హాయిగా మనకి ఎండాకాలం వచ్చేసింది, అక్కడ మన చెట్లు 4 వేసాం, ఇతరులు వచ్చి నీళ్ళు కూర్చుంటారు. ఇవన్నీ అవాంతర ఫలాలు అన్నమాట. మనం వేసేదేమో మామిడి పళ్ళు తినడానికి, కానీ ఇప్పుడు ఏమైపోయింది? చెట్ల కింద కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకొని అమ్మాయి శాద తెచ్చుకొని ఉన్నాడు, మంచినీళ్ళు తాగి కాసేపు కూర్చొని పోతారు. సరే, ఆ మామిడి పెద్ద మానలు వేసింది, మనం హోమం చేయలేనో లేకపోతే కొన్ని కట్టెలు వంటకి చాలవేనో 14-15 కొమ్మలు కొట్టేశాం.
కొట్టేసి మళ్ళీ ఇప్పుడు వంటలో కట్టెలు పెడుతూ ఉన్నా. ఇప్పుడు ఒక మామిడి పండు కోసం వేసినటువంటిప్పుడు మామిడి పండాన్ని అనుభవిస్తూ అవాంతర ఫలాలు ఏ విధంగా అయితే మనం పొందుతూ ఉన్నామో ఆ విధముగా ఆత్మతత్వజ్ఞానాని కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఈ విధంగా మనకి ఈ పుణ్యాధిక్యత కంటే గొప్పది లేదు కాబట్టి లోకములో ఆ పుణ్య ప్రభావంతో మనకు కావలసినటువంటి ఐశ్వర్యాలన్నీ కలుగుతాయి. ఇందులో డౌట్ ఏమీ లేదు. నవేద యజ్ఞ అధ్యయనే నచ్చ క్రియావిని తపోవిరుగ్రేహి అన్నాడు. ఆ విధంగానే వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానే షట్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరమస్థానం ఇది చాద్యం 8వ అధ్యాయం అంత్యంలో కూడా చెప్పాడు. అందుచేత దీనివల్ల ఆ ఫలాలన్నీ వస్తాయన్నమాట. కొంతమంది ఎప్పుడు కూడా బ్రహ్మతత్వం అంటారు. రామ లేదు, కృష్ణ లేదు, పూజ లేదు, పునస్కారం లేదు, ఏమి చేయడానికి టైం లేకపోతే దీంతోనే సరిపోతూ ఉన్నది. ఇదే అయిపోయిందో అదే అయిపోయిందో అనుకుంటుంటాం. ఏం లేదు, ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఈ ముఖ్యమైనటువంటి ఫలాన్ని ఇస్తూ అవాంతర ఫలాలన్నీ వస్తూ ఉంటాయి. నువ్వులు దేనికోసం వాడతామండి? మనం తెల్లపిండి కోసం వాడతామా? నూనె కోసమే వాడతాం. మళ్ళీ పిండి వస్తూనే ఉంటుంది అవాంతర ఫలం. అలాగనే ఇప్పుడు చెరుకు రసం దేనికోసం? అది బెల్లం కోసం. వద్దన్న పిప్పు వస్తూనే ఉంటుంటుంది. అలాగనే చెరుకు పిప్పు వద్దన్న ఎలా వస్తుందో మనకి ఆ విధంగా ఈ బ్రహ్మజ్ఞానం కోసం పాటుపడినప్పుడు కూడా ఇతరమైన ఫలాలు వచ్చి తీరుతాయి. మనకు కావాలంటే వాడుకోవచ్చు. ఆ విధముగా చెప్తూ ఉన్నారు. అర్జున మత్త పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. దారమనందు మనం కూర్చోబడినటువంటి రుద్రాక్షలు కానీ వజ్రాలు కానీ ఏమి నవరత్నాలు కానీ పుష్పాలు కానీ ఏ విధంగా అయితే అన్నిటికీ దారం ఆధారమో అలాగే చరాచర జగత్తుకి ఆధారము పరమాత్మని తెలుసుకోమని చెప్తూ ఉన్నారు మనల్ని. అది ఈ విధమైనటువంటి విజ్ఞానం చాలా గొప్పది అనమాట. ఆ విధంగా చెప్పి ఇక భగవంతుడు ఒక 2-3 విషయాలని అందజేస్తూ ఉన్నారు మనకి. ఎలా అంటే ఆ విషయాలని ఇందులో ఎలా ఉన్నాడు భగవంతుడు అన్నది ఇప్పుడు అంతా చెప్పేసినా కొంతమందికి కొన్ని విభూతులు చెప్తే కానీ అర్థం కావు. అది దీనికోసం ప్రత్యేకం ఒక అధ్యాయం ఉంది. కానీ ఇక్కడ ఏమిటంటే మొత్తం పరతం నాణ్యం కించిదస్తి ధనంజయాన్ని ప్రయోగించారు కాబట్టి కొన్ని విషయాలు అందజేస్తారు. కొన్ని 3-4 శ్లోకాలు అంతా విభూతి యోగంలో విస్తారంగా మళ్ళీ చెబుతాడు. అర్జునుడు అడుగుతాడు, కొంచెం విన్నాను, తృప్తి లేదు, నాకు కొంచెం బాగా చెప్పవే అంటే అప్పుడు దానికోసం ఒక అధ్యాయం పెట్టేసినాడు అనమాట ఆయన. అందుకు ఇప్పుడు 8వ శ్లోకము చెప్తున్నారు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం దృశూ అని చెప్తున్నారు. రసోహమప్సు కౌంతేయ, హే అర్జున, రసహ అప్సు రసహ. అప్సు అంటే జలము. అప్సు అనేది నిత్య బహువచనాంత. అది ఎప్పుడు బహువచనంలో ఉంటుంది. నీళ్ళు అనివై ఏకవచనం, దానికి ద్వివచనం ఉండవు. అప్సు. అందుచేత అందులో అహం రసహ, ఆ నీళ్ళలో ఉన్నటువంటి రసం అండి, రుచి. అది ఎవరు? నేనే అని చెప్తున్నాడు. అర్థం కొన్ని మనకు అర్థం కావడానికి చెప్తున్నాడు. అప్సు రసోహం అహం. అప్సు నీటి యందు, రసహ రసము, అహం నేనే. ఇంకా ప్రభాస్మి శశి సూర్యయోహో. శశి సూర్యయోహో ప్రభాస్మి. శశి అంటే చంద్రుడు, సూర్యుడు. సూర్యుడు అంటే సూర్యుడు, శశి అంటే చంద్రుడు. వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ప్రభ, ఏ కాంతి అయితే ఉన్నదో అది నేనే అని చెప్తున్నారు. చూశారు ఇప్పుడు. అందుకే తమీవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని ఉపనిషత్తు చెప్పింది. తమీవ భాంతం, పరమాత్మ యొక్క ప్రకాశమే అనుభాతి సర్వం, పశ్చాత్ సర్వం భాతి, ప్రకాశిస్తూ ఉన్నది అన్నటువంటిది. ఆ విధముగా కొన్ని చెప్తున్నారు ఇప్పుడు. ప్రణవ సర్వవేదేషు. చూడండి, సర్వవేదేషు
ఇదన్నీ ఏమిటి ఇంపార్టెంట్గా ఆ విషయాలు నేను అంటున్నప్పుడు అవి ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట. అంతా ఇంపార్టెంట్ అనుకున్నా మన స్కూల్లో అందరూ టీచర్లు అనుకున్న హెడ్ మాస్టర్ ఒకటి ఉంటాడు. ఆ విధంగా చెప్తున్నారు. ప్రణవ సర్వవేదేషు, సర్వవేదములు ఎందు ప్రణవాన్ని నేను అన్నారు. అది ఎందుకు అన్నారు? ఎందుకంటే యదాలని సర్వే వేదా యత్ పదమామనంతి సర్వాగుంసు తపాగుంసి యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం వదంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యత్ అన్నారు. కాబట్టి అది సంగ్రహంగా చెప్తున్న ఓమితి అన్నారు. అందుకే ఇక్కడేమన్నా సారమంతా తీసుకొచ్చి సర్వవేదేషు ప్రణవ, 4 వేదములు ఎందు ఓంకారమును అహమస్మి నేనే ఉన్నాను. ఇంకా చెప్తున్నారు ఇక్కడ శబ్ద కే అంటే ఆకాశం. ఆకాశం అనేది శబ్దం ఎవరు? నేను అని చెప్పారు. ఆ విధంగా ఇంకా పౌరుషం నృషు, ఆ నరులు ఎందు ఉన్నటువంటి ఆ పరాక్రమం ఉంది కదా, ఆ పరాక్రమైనటువంటి దాన్ని పౌరుషం అంటారు. అటువంటి పౌరుషం అంటే ఊరకాడు పౌరుషం వచ్చిందంట, అది వేరు తెలుగు శబ్దం, అది కాదు. కాబట్టి ఇక్కడ పౌరుషం అనేది అది చెప్తున్నాడు. ఆ పరాక్రమం ఏదైతే ఉన్నదో మానవులయందు అది నేను అని చెప్పుకొచ్చాను. ఇది అన్నమాట ఇక్కడ మనకి. అయితే ఇక్కడ ఒక చిన్న విశేషాన్ని ఏంటంటే ఈ ద్వైతులను అద్వైతుల్లో ఉన్నటువంటి భేదం కూడా ఇక్కడ చెప్తూ ఉంటుంటారు కొంతమంది. ఎలాగంటే ఇక్కడ వాళ్ళకైతే ద్వైతం ఏమంటారు, అక్కడ చెప్పారు కదా రసోహమప్సు కౌంతేయ, ఆ జలములేందు రసమును భగవంతుడని అని వాళ్ళు అదే పట్టుకుంటారనమాట. భగవంతుడు అతనే అని, అది అక్కడ అనమాట. అలాగని శిశువుది కాంతే భగవంతుడు అంటారు. అలాగా భగవంతుడు. అయితే ఇక్కడ ఏమిటంటే ద్వైతాద్వైత విశిష్టాద్వైత లేదా ద్వైతాద్వైత అనే రహస్యాన్ని ఇక్కడ ఎలాగంటే చెప్తున్నారు. ఇప్పుడు భగవంతుడు జలములో రసరూపముగా వ్యాపించి ఉన్నాడు అంటే ఎవరు చెప్తారు? ఇది అద్వైత తత్వం కంటే ఇతరులు ఈ విధంగానే అతడు ఈ విధంగానే వ్యాపించి ఉన్నాడు అంటారు. అయితే ఇక్కడ అద్వైతులు ఏం వాడతారు అంటే, అయ్యా రసము జలము వేరు కాదంటారు. ఇంతేనమాట తేడా. ఇప్పుడు జలములో రసమే భగవంతుడు, జలము భగవంతుడు కాదన్న భావంలో వాళ్ళు వాడతారు. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు కదా, జలములో రసాన్ని నేను అన్నాడు. కాబట్టి రసమే భగవంతుడు కానీ జలం భగవంతుడు కాదనే భావంలో వాడతారు వాళ్ళు అనమాట. ఇక్కడ అద్వైతులు ఏం వాడతాడు అంటే, ఆ జలం లేకుండా రసం లేదు కాబట్టి రసానికి జలానికి అభేదమే కానీ భేదం లేదంటారు. ఇది అనమాట అక్కడ ఉన్నటువంటిది. అలాగనే వాళ్ళు ఏమంటారు, చంద్రసూర్యుల్లో ప్రకాశ స్వరూపుడు సర్వేశ్వరు వ్యాపించున్న వాడంటే వీరేమంటారు, ప్రకాశం వినా చంద్రసూర్యులే లేరయ్యా, ప్రకాశం వినా వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు అంటే చెప్తున్నారు కదా, నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి తమేవ భాంతం అనుభాతి సర్వం అనేటువంటిది. ఆ రెండింటికి అవినాభావ సంబంధం. వస్తువు యొక్క గుణము విడిచిపెట్టే వస్తువు లేదు, వస్తువుని విడిచిపెట్టి గుణము లేదు అన్నటువంటిది అద్వైతత్వంలో వాడతారన్నమాట. ఈ విధముగా అన్ని మనలో అర్థం చేసుకోవాలి. ప్రతి వస్తువును కూడా ఆ విధముగానే. కాబట్టి వేదములందు ప్రణవమే అంటే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం అన్నప్పుడు వేదము పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి వేదములలో ఉన్నటువంటి ఓంకారమే తీసుకోవడం కాదు, ఓంకారానికి అధిష్టానమైనటువంటి ఆత్మకు అభేదమే వాచ్యవాచకి అభేదం అన్నట్టుగా ఉంటుంది కాబట్టి అద్వైతులు వాడతారన్నటువంటి విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చి 9వ శ్లోకంలో చెప్పబోతున్నారు. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యోగంధ అన్నారు. అది
పుణ్యశబ్దం అంటే ఏమిటి అంటే ఇక్కడ మంచి అని అర్థం అన్నమాట. భూమి అందరూ ఉన్నటువంటి ఏ గంధం సువాసనాయుతమైన మంచి గంధం ఉన్నదో అది నేనే. అలాగనే అగ్ని అందలి విభావసౌ, అగ్ని అందలి కాంతి ఏదుందో అది నేనే. సర్వభూతేషు జీవనం, సమస్త భూతముల్లో ఉన్నటువంటి ఆయువు ఏదైతే ఉన్నదో అది నేనే. తపశ్చాస్మి తపస్విషు, తాపస్సులు ఏంటంటే తపస్సు చేసిన వాళ్ళు ఎందు ఆ జ్ఞానం అనే తపస్సును నేనే అని ఈ విధముగా విడివిడిగా అన్నమాట అంతా చెప్పేశారు. మొత్తం సర్వం ఇదం ప్రోక్తమని. అయినా సరే అందుచేత మరి ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చూడండి. ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి కుళాయిలు వస్తున్నాయంటే నీళ్ళు ఎక్కడ ఉండాలి? ట్యాంకుల్లో నీరు ఉంటేనే కుళాయిలు వస్తాయి. అర్థమైంది కదా? అక్కడ నీళ్ళు లేకుంటే ఎన్ని తిప్పినా ఈ కుళాయిలు రావన్నమాట. మనం ఇక్కడ ఎన్ని లైట్లు పెట్టుకున్నా ఏం చేసినా ఈ లైట్లన్నవి ఉంటాయి, కానీ కరెంటు మన సొంతం కాదు. లైట్లు మనం ఉంచుకోవచ్చు, అక్కడ ఏదో గాలి వచ్చిందంటే పోతుంది కరెంటు, విరుములు వచ్చాయంటే పోతుంది కరెంటు, ఎక్కడో బాగు చేస్తే పోతుంది కరెంటు. కానీ సొంతం ఏంటి? ఇక్కడ లైట్లు మనం కొనుక్కునే మన సొంతం, కానీ కరెంటు మన సొంతం కాదు. మరి కరెంట్ ఎక్కడ? అక్కడ పవర్లు, ఆ పవర్ కరెంట్ అనమాట. అది ఆ విధముగా ఏమిటి అంటే ఈ యొక్క ఉపాధులన్నిటికీ ఆధారం అక్కడ ఉంది కాబట్టి, అలాగే ఈ ఉపాధులన్నిటికీ ఆ చైతన్యమే ఆధారం అన్న విషయాన్ని ఇక్కడ మనకి విశేషంగా తీసుకొచ్చి ఇంకొక శ్లోకంతో ఈ భూతిని ఇక్కడ పూర్తి చేస్తున్నారు ఈ అధ్యాయంలో. బీజం మాం 7:10 బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఇంతకుముందు ఈ రెండు 4 శ్లోకాలు విభూతులు ఇక్కడ ఇచ్చారు 7వ అధ్యాయంలో. ఎందుకంటే అంతా నేనని చెప్పి విశేషాన్ని కొన్ని తెలియపరిచారు. బీజం మాం సర్వభూతానాం విద్ధి, సమస్త భూతములకు బీజం కారణస్వరూపుణ్ణి ఎవరంటే మాం విద్ధి, నన్నని తెలుసుకో. నేను ఎలాంటి వాడును? సనాతనం బీజం, ఈరోజుతో కాదు, సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్, అక్కడి నుంచి వస్తుంది సనాతనం అంటారనమాట. అటువంటి సనాతనం బీజం ఈ సమస్త ఈ జంతువులకు జీవులకు ఏదైతే కారణమో అది మాం విద్ధి, నన్ను అని తెలుసుకోమన్నాడు. బుద్ధిర్బుద్ధిమతామస్మి, అది బుద్ధిమతాంలో బుద్ధి. ఎవరైతే కొంతమంది చక్కనైనటువంటి బుద్ధిని ఉపయోగిస్తారన్నమాట. బుద్ధిని, ఆ బుద్ధి ఎవరిది? అది అదే. అటువంటి శక్తి శరీర శక్తి కంటే బుద్ధిశక్తి గొప్పది అనమాట. ఆ బుద్ధిశక్తి ఎవరో? నేనే. తేజస్వినాం, అటువంటి ప్రకాశవంతమైన వారిలో ఆ తేజస్వరూపుని ఎవరు? నేనే అని చెప్పబోతున్నారు. బలం బలవతాంచాహం కామరాగ వివర్జితం ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఇక్కడ 2 పదాలు ఇచ్చారు ఈ శ్లోకంలో. ఒకటి బలము, రెండవది ధర్మము. 2 పదాలు ఈ శ్లోకంలో. ఎలాంటివి? బలవతాం బలం. ఆ బలం ఎలా ఉండాలి? బలవంతులలో బలము నేనన్నాడు. అది ఎలా ఉండాలి అంటే కామ రాగ వివర్జితం బలం. విశేషణాలు ఇవి. బలానికి విశేషణాలు ఈ 2 అన్నమాట. ఒకటి కామం, రెండవది రాగం. ఈ 2 వివర్జితం బలం. అది అంతవరకు తీసుకెళ్ళాలి. బలవతాం, బలవంతులలో బలాన్ని నేను అన్నాడు. ఏ బలం నేను అంటే మామూలు వాడిని వీడిని కొట్టే బలం కాదు ఇక్కడ బలవంతుడు. ఆ బలం ఎలా ఉండాలి? ఒకటి కామ వివర్జితం, 2 రాగ వివర్జితం బలం. అది అన్నమాట. కోరికతో ఒకటి, రెండవది రాగము. అటువంటి అనురాగమైన ఆసక్తితో లేనటువంటిది ఏముంటుందో అటువంటి బలం నేను అని చెప్పుకొచ్చారు. ఇంకా ఒక్క విషయం చూడండి ఇక్కడ.
ఎందుకు అంటే ధర్మానికి విరుద్ధముగా అని కోరిక నేనే అన్నారు భగవంతుడు ఇక్కడ. ఇది కూడా మనం కావాలి అందరికీ. ఇది ధర్మ అవిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధముగా అని కోరికను నేను అన్నాడు. కోరుకోవాలా వద్దా అని అందరికీ సందేహం ఉంటుంది. సందేహం తీర్చాడు భగవంతుడు. కోరుకోవయ్యా, ధర్మబద్ధమైనటువంటి ధర్మానికి విరుద్ధముగా అనేటువంటి సుఖాన్ని అనుభవించు. నీకేమి సుఖం అనుభవించవలసిన లేదని ఏమి లేదు. ఏదో నేను ఆత్మజ్ఞానం పొందుతున్నాను, ఏ సుఖము నేను అనుభవించకూడదేమో అలాగా అని నీ ఏమీ లేదు. ధర్మ విరుద్ధము కానటువంటి సుఖాన్ని చక్కగా అనుభవించు. అది అంటే ఏమిటి? అది ధర్మ విరుద్ధముగా ఉన్న సుఖం వద్దు. అంతేకాదండి. ఎవరన్నా వరిస్తావా లేదా అని గట్టిగా కొట్టి 4 డబ్బులు తెచ్చుకొని రసగుల్లాలు కొనుక్కుంటే ఏం లాభం అంటే దానివల్ల ఏం సుఖం? అది అధర్మం కదా. అధర్మం కాదు. ధర్మబద్ధంగా జీతం తెచ్చుకొని రోజు రసగుల్లాలు తినే వద్దని చెప్పారు భగవంతుడా. అది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఉదాహరణ చెప్తున్నాను రసగుల్లాలని అలాగా. అందుకని ధర్మ విరుద్ధముగా అని సుఖమును అనుభవింపవచ్చునని చెప్పుకొచ్చాడు. ఇంకేమిటి? ఇప్పుడు ఈ ధర్మబద్ధమైన వస్తువులండి, మనం సంపాదించిన వస్తువులన్నీ ఏమిటి? ధర్మబద్ధమైన వస్తువు. ఇల్లు కొనుక్కున్నాం, ఎవరిని కొనుక్కోలేదు కదా. అలాగనే వస్తువులు కొనుక్కున్నాం, ఎవరినో అన్యాయం చేయలేదు కదా. మనం సంపాదించుకున్న మన వస్తువులను దాన్ని సంరక్షించుకోవడం మందే ఉంది. దాన్ని సంరక్షించుకొని ఇవన్నీ సంరక్షించుకోవడం ఎందుకు? వైరాగ్యంగా వదిలిపెట్టి వాళ్ళ వద్దు. ఏం చెప్పాడు భగవంతుడు? ధర్మానికి విరుద్ధము కానటువంటి కోరిక ఆ వస్తువు సంరక్షణ చేయడము మంచిదే, అదేమి దోషమేమి కాదు. అలాగనే ధర్మవిరుద్ధంగా సుఖాన్ని అనుభవించడం కూడా దోషమేమీ కాదు. అందుకు భగవంతుడు ధర్మానికి విరుద్ధముగా అనేటువంటి కోరిక ఏదో నా స్వరూపం అని చెప్పుకొచ్చాడు. అందుచేత మరి ఇంతవరకు కూడా మనకి ఈ జ్ఞాన అయినటువంటి స్వరూపంతో విజ్ఞాన యోగం అని పేరు దీనికి. మరి విజ్ఞానం అంటే అనుభవజ్ఞానం అనే దగ్గర ఈ విధమైనటువంటి స్వరూపము భగవంతుడు అన్నటువంటి ఒక నిర్ధారణ కావాలి అంతన్న. ఇదే కాదు, మొదట చెప్పేశాడు. ఎలా అంటే మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ. ఈ ప్రపంచము పరమాత్మ కంటే భిన్నము కాదు అన్నటువంటి ఒక మంచి విజ్ఞానాన్ని ముందు పొందాలి. అది ఆ తర్వాత అది నేను అనుకోవడం సుఖం. అందుచేత మరి అటువంటి విషయాలన్నీ కూడా ఈ విజ్ఞాన యోగంలో మనకి అందజేశారు. ఇక్కడికి మరి అందరూ కూడా చక్కగా వింటూ ఉన్నారు. మీ అందరూ కూడా సత్కర్మనిష్ఠులై భగవద్భక్తులై ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై ఆ యొక్క విజ్ఞానాన్ని చక్కనైనటువంటి విజ్ఞానాన్ని పొందేటట్టుగా అమ్మవారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురుదేవులందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.